స్వరూపాయ నమః, ఔషధీనాదాయ నమః అనేవి తెలుసుకున్నాం. ఓం సస్యస్వరూపిణే నమః, ఓం సస్యస్వరూపిణే నమః అంటే మాస్టర్ చెప్తున్నారు సస్యస్వరూపుడైన సాయికి నమస్కారము అని. అంటే ఈ నామం సస్య సమృద్ధిని ప్రసాదించును. ఈ నామం చేస్తే సస్య సమృద్ధిని ప్రసాదిస్తుంది ఈ నామం అంటున్నారు. అంటే సస్యస్వరూపుడైనటువంటి సాయికి నమస్కారము. ఓం జలాశయస్వరూపాయ నమః, ఓం జలాశయస్వరూపాయ నమః అంటే సకల జలాశయములు తన రూపముగా కలవానికి. అంటే పంచభూతాలు ఆయన రూపమే అని చెప్పుకున్నాం. పంచభూతాలకి ఆధారమైన వాడు. అట్లా ఈ జలాశయాలు వీటన్నిటి రూపం కూడా, ఇవన్నీ కూడా తన రూపంగా కలిగిన సాయికి. అట్లా అంతకుముందు మనం అపోలింగ స్వరూపాయ నమః అని చెప్పుకున్నాం. దానికి ఇది అనుబంధం అంటున్నారు మాస్టర్ గారు. అంటే జలస్వరూపం అని. అపోలింగ స్వరూపాయ నమః అన్నప్పుడు అది సృష్టిలో ఉన్న జలస్వరూపం అంతా తన రూపంగా కలిగిన వానికి అని. అలాగే ఓం జలాశయ స్వరూపాయ నమః, సకల జలాశయములు తన రూపముగా కలవానికి. ఓం జలజీవస్వరూపిణే నమః, జలము జలాశయ స్వరూపము ఆయనే. అలాగే జలజీవస్వరూపిణే నమః అంటే జలమును నివసించు జీవుల రూపమును ధరించు సాయికి. అటువంటి సాయికి నమస్కారము. జలమును నివసించు జీవులు అంటే ఈ జలము యందు నివసించే జీవులు ఏవైతే ఉన్నాయో, సముద్రాల్లో కానివ్వండి, ఈ మన చిన్న చిన్న సరస్సుల్లో, చెరువుల్లో, ఇలాంటి జలాశయాలన్నింటిలో కూడా జలంలో నివసించే జీవుల రూపము ధరించిన సాయికి. అంటే ఆయన కానిదే లేదనమాట. దృష్టిలో ఆయనకి అన్యంగా ఏమీ లేదు. జడ జీవ చైతన్య పదార్థం అంతా కూడా ఆయన స్వరూపమే. అందుకని మాస్టర్ గారు చెప్తున్నారు జలమును నివసించు జీవుల రూపము ధరించిన సాయికి. ఓ పక్కన వృక్షాల రూపం ధరించింది ఆయనే, ఆ వృక్షాల్లో ఉండే ఔషధి గుణము ఆయనే. అలాగే జలాశయ స్వరూపాయ నమః అంటే సకల జలాశయములు తన రూపముగా గలవానికి. ఈ సముద్రాలు కానివ్వండి, నదులు కానివ్వండి, ఇవన్నీ. అలాగే అందులో ఉండే జలజీవ స్వరూపిణే నమః, విశ్వప్రాణాయ నమః, మనం సకల జీవస్వరూపాయ నమః అంటే ఉన్నదంతా కూడా ఆయనే అని మనకి నామాలు తెలియజేస్తున్నాయి అని మనకి మాస్టర్ గారు చెప్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు మనం బాబాని అష్టోత్తరంతో అర్చన చేద్దాం. ఒక్కొక్క నామము, ప్రతి నామము కూడా అనంతమైనటువంటి ఆయన తత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. మన సాయి అంటే మనం పూజించే పటానికో, విగ్రహానికో, లేకపోతే షిరిడీలో ఉన్న రూపానికో పరిమితం కాకుండా మనం ఆరాధించే సాయి యొక్క నిజతత్వం ఇది అని మనకి నామాలు తెలియజేస్తూ ఉంటాయి. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః, ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః, ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః, ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః, ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః, ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః, ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమః, ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమః, ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమః, ఓం పంచభూతాత్మస్వరూపాయ నమః, ఓం ప్రాణలింగస్వరూపాయ నమః, ఓం విశ్వలింగాయ నమః, ఓం బహిరంతర్వ్యాపినే నమః, ఓం దేహస్థపృథివ్యాపస్తేజోవాయురాకాశస్వరూపాయ నమః, ఓం చిద్రూపాయ నమః, ఓం చైతన్యలింగాయ నమః, ఓం సర్వవ్యాపినే నమః, ఓం దిగంబరాయ నమః, ఓం కేవలాయ నమః, ఓం విశ్వసాక్షిణే నమః, ఓం సర్వజీవస్వరూపాయ నమః, ఓం నామరూపరహితాయ నమః, ఓం సర్వనామరూపిణే నమః, ఓం విశ్వరూపాయ నమః, ఓం
ॐ विरूपाय नमः ॐ विरूपाक्षाय नमः ॐ निर्गुणाय नमः ॐ निश्चलाय नमः ॐ चञ्चलाय नमः ॐ अरिषड्वर्गविनाशकाय नमः ॐ दृश्याय नमः ॐ दृग्रूपाय नमः ॐ हृदयाय नमः ॐ सर्वलोकात्मकाय नमः ॐ सर्वलोकसाक्षिणे नमः ॐ सर्वदेवतारूपिणे नमः ॐ आकाशगमनाय नमः ॐ गमनागमनरहिताय नमः ॐ सर्वत्र स्थिताय नमः ॐ सन्मात्राय नमः ॐ सर्वाधाराय नमः ॐ नादनादाय नमः ॐ योगाय नमः ॐ योगीश्वराय नमः ॐ योगयोग्याय नमः ॐ योगगम्याय नमः ॐ सर्वयोगीस्वरूपिणे नमः ॐ सिद्धिदाय नमः ॐ सिद्धाय नमः ॐ सिद्धियोगिने नमः ॐ सिद्धराजाय नमः ॐ सकलसिद्धस्वरूपाय नमः ॐ संकल्पाय नमः ॐ सर्वसिद्धिसेविताय नमः ॐ सर्वसिद्धसेविताय नमः ॐ विघ्नराजाय नमः ॐ विघ्नहन्त्रे नमः ॐ विचित्रवेषाय नमः ॐ चित्तचाञ्चल्यविनाशकाय नमः ॐ चित्तसाक्षिणे नमः ॐ भेदवर्जिताय नमः ॐ कृपाकटाक्षस्वरूपाय नमः ॐ कृपानिधये नमः ॐ करुणामूर्तये नमः ॐ समदर्शिने नमः ॐ आत्मदर्शिने नमः ॐ परमात्मस्वरूपाय नमः ॐ वर्षरूपकयज्ञकृते नमः ॐ सकालवर्षधात्रे नमः ॐ सद्धर्मसंरक्षकाय नमः ॐ सदाचारविग्रहाय नमः ॐ आचारवर्जिताय नमः ॐ रोगनिवारिणे नमः ॐ सर्वशास्त्रस्वरूपिणे नमः ॐ सर्वाचारसंसेविताय नमः ॐ वेदवेद्याय नमः ॐ वेदात्मने नमः ॐ वेदकर्त्रे नमः ॐ वेदसंरक्षकाय नमः ॐ यज्ञाय नमः ॐ यज्ञपुरुषाय नमः ॐ यज्ञभोक्त्रे नमः ॐ यजमानिने नमः ॐ ज्ञानयज्ञाय नमः ॐ ध्यानयज्ञाय नमः ॐ बोधयज्ञाय नमः ॐ भक्तियज्ञाय नमः ॐ सृष्टियज्ञाय नमः ॐ चिदग्निकुण्डाय नमः ॐ विभूतये नमः ॐ लीलाकल्पितब्रह्माण्डमण्डलाय नमः ॐ सङ्कल्पितसर्वलोकाय नमः ॐ आहाराय नमः ॐ निराहाराय नमः ॐ तीर्थपादाय नमः ॐ तीर्थपालकाय नमः ॐ तीर्थकृते नमः ॐ त्रिकालज्ञाय नमः ॐ कालरहिताय नमः ॐ दृग्दृश्यभेदवर्जिताय नमः ॐ प्रणवाय नमः ॐ शब्दरूपिणे परब्रह्मणे नमः ॐ देवदेवाय नमः ॐ देवालयाय नमः ॐ सर्वधर्मसंसेविताय नमः ॐ सर्वधर्मसंस्थापकाय नमः ॐ धर्मस्वरूपाय नमः ॐ अवधूताय नमः ॐ लीलामानुषविग्रहाय नमः ॐ लीलाविलासाय नमः ॐ स्मृतिमात्रप्रसन्नाय नमः ॐ शिरडीनिवासाय नमः ॐ द्वारकामायिनिलयाय नमः ॐ भक्तभारभृताय नमः। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా అంటున్నారు, ఇదివరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు అంటున్నారు. ఇదివరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు. మనకేంటంటే మన గురించి మనకేమీ తెలియదు, ఈ సృష్టి ధర్మం గురించి, అసలు ఈ కర్మసూత్రం గురించి, వీటి గురించి ఏమీ తెలియదు అనమాట. మనం ఇప్పుడున్న జీవితమే మనం ఇప్పుడే మొదటిసారిగా మనం పుట్టినట్టు, ఇక అంతకుముందు ఏమీ లేనట్టుగాను అన్నీ మనమే సాధించేసుకోవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం చాలా విషయాల్లో వ్యత్యాసాలు చూస్తూ ఉంటాం అనమాట. ఒక్కొక్కటి పుట్టుక నుంచే ఎంతో తెలివైన వాడిగా, షార్ప్గా, లేకపోతే పుట్టడమే గొప్ప గొప్ప కుటుంబాల్లో, సంపద ఉన్న కుటుంబాల్లోనో, లేకపోతే ఒక్కొక్కడు బాగా విద్యను ఆర్జించిన వాళ్ళ కుటుంబాల్లోనో, ఒక్కొక్కళ్ళు ఇట్లా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎట్లా పనిచేస్తూ ఉంటాయి, భగవంతుడికి కూడా ఇటువంటివి ఉంటాయా అని మనకు ఆలోచన వస్తుంటుంది అనమాట. ఎందుకు ఇంత పార్షల్, ఒకళ్ళనేమో ఇంత ధనికుడిగాను, ఒకడినేమో ఇంత పేదవాడిగాను, లేకపోతే ఒకడిని ఆరోగ్యవంతుడిగా, ఇవన్నీ మనకి అసలు ధర్మం ఎలా పనిచేస్తుందో తెలియకపోవటం వల్ల, మనకి అవగాహన లేని వల్ల కలుగుతూ ఉంటాయి. కానీ ఇట్లా మనం మహాత్ముల దగ్గర నుంచి ఇవి తెలుసుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతాయి అనమాట, ఇదంతా ఒక సూత్రం మీద పనిచేస్తాయని. అట్లాగే బాబా చెప్తున్నారు, ఇది వరకు కనుక నువ్వు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు అంటున్నారు. అంటే మనం పంట వేస్తేనే కదా మనం దాని నుంచి మనం ఏదైనా పంటను పొందగలిగేది. ఒక విత్తనం నాటితేనే అది మొక్క అయ్యి మనకి దాని నుంచి ఏమైనా ఇస్తుంది. అలా కాకుండా మనం ఏం చేస్తూ ఉంటాం, మనం ఏమీ చేయకుండానే మిగిలిన వాళ్ళతో పోల్చుకుని వాడికి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మనకి లేవే, మనం కూడా పొందాలి, మనం కూడా తెచ్చుకోవాలి, ఇదే గోల ఉంటుంది తప్పించి. అందుకని మనకి ఇలాంటివి కొంచెం అటువంటి అవగాహనని, బుద్ధిని కలిగిస్తాయి అన్నమాట. ఇదివరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు అని. దానికి మాస్టర్ చెప్తున్నారు, సిరి సంపదలు తాను ఆర్జించిన పుణ్యం ధర్మం వల్లనే సంక్రమిస్తాయి. సిరి సంపదలు అనేవి తాను ఆర్జించిన పుణ్యం ధర్మం వల్లనే సంక్రమిస్తాయి. మనకి తెలియక మనం ప్రతి ఒక్కళ్ళతోటి మన జీవితం అంతా కంపారిజన్తోనే బతికేస్తాం. రిలేటివ్గానే ఉంటుంది మనదంతా కూడా. వాడు మనకంటే తెలివి తక్కువడు, లేదా వాడికి ఇంత తెలివి లేదు కానీ వాడికి ఇంత పైకి వెళ్ళిపోతున్నాడు, ఇంత సంపాదిస్తున్నాడు, అంత సంపాదిస్తున్నాడు, లేకపోతే ఇలాంటివన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే అది మనం పొందలేని స్థితిలో ఉండి ఒక విధంగా వాడి బాగుని మనం సహించలేకపోవటమే. బాబా చెప్పినట్టుగా అసూయ అనేది అలానే వస్తుందన్నమాట. కానీ నిజానికి అవి దేన్ని బేస్ చేసుకొని వస్తాయి అంటే సిరి సంపదలు అనేవి తాను ఆర్జించినటువంటి పుణ్యం. అందుకే మనం తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఏ కార్యం చేసినా కానీ దాని నుంచి, అంటే పుణ్యకార్యాలు చేసినా దాని నుంచి మనకు పుణ్యం రావాలని కోరుకోకూడదు. సంకల్పం సర్వం కూడా భగవంతుడికే సమర్పించాలి అని మనకి ఎందుకు చెప్పారు అంటే, పుణ్యం అనేది మనం చేసుకుంటే ఆ పుణ్యం వలన మనకి సిరి సంపదలకు వస్తాయి తప్పించి సద్గురు సాన్నిధ్యం లేకపోతే చిత్తశుద్ధో ఇవి కలగదనమాట. అని తెలియక మేము ఇన్ని వ్రతాలు చేసేసాం, ఇన్ని చేసేసాం, మేము పుణ్యాన్ని మూట కట్టుకున్నాం అని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఇదంతా కూడా తెలియనితనం. అంటే మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తామంటే మనకేం తెలియకపోవటం వల్లే. అయితే తెలిస్తే అప్పుడు నోరెత్తం అనమాట. అందుకని మనం పుణ్యం గనక ఆర్జించితే అది సిరి సంపదలుగా వస్తుంది అంటున్నారు. అది బ్యాంకు బ్యాలెన్స్ లాంటిది. తానేమీ ఇవ్వకుండా, దాన ధర్మాలు చేయకుండా అవి నీకు ప్రసాదించమని బాబాను కోరడం చిత్రం అంటున్నారు. చూడండి, మనమేమో కోరేది అవే కదా, బాబా నాకు అది ఏర్పరచు, ఇది ఏర్పరచు, లేకపోతే అంత ఇవ్వు, ఇంత ఇవ్వు. మనం అన్ని కోరికలు మనమే కాదు, అందరూ బాబాని, మహాత్ముల్ని, దేవుణ్ణి, ఇవన్నీ ముడుపులు కట్టేది, లెక్కలేసేది, ఇవన్నీ కూడా వీటి కోసమే. కానీ మాస్టర్ ఏం చెప్తున్నారు, మనకు వచ్చే మనం ఈ బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది ఏంటట, మనం ఆర్జించిన పుణ్యం, ధర్మం, ఇవి బ్యాంక్ బ్యాలెన్స్ లాంటివి. అవి మనకి సిరి సంపదలుగా వస్తాయి. అయితే మనం ఏమి ఇవ్వకుండా, దాన ధర్మాలు చేయకుండా మనం అటువంటివి ఏమీ చేయలేదు, కానీ అవి ప్రసాదించమని మనం బాబాను కోరటం చిత్రం అంటున్నారు. ఈశ్వర సహాయం ఎప్పుడు మనం ఇతరులకు సహాయపడ్డప్పుడు సిరి సంపదలు కేవలం సుఖాలకు వెచ్చిస్తే అవి వ్యర్థమే. అంటే మనం ఈశ్వరుడు సహాయం ఎప్పుడు లభిస్తుంది అంటే మనం ఇతరులకు సహాయపడ్డప్పుడు అంటున్నారు. మనమేమో అవేమీ చేయకుండానే
వాటిని ప్రసాదించమని కనుక మనం బాబాను కోరితే అది మాస్టర్ గారు అన్నారు అది చిత్రం. ఎందుకని మనం బ్యాంకులో అవి మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటేనే వాటి నుంచి మనం ఏమైనా పొందగలుగుతాం. అట్లాగా ఇక్కడ అది బ్యాంకు బ్యాలెన్స్ లాంటిది అంటున్నారు. మనం ఏమి ఇవ్వకుండా దాన ధర్మాలు చేయకుండా వాటిని మనం బాబాని ప్రసాదించమని కోరడం చిత్రం. ఈశ్వర సహాయం ఎప్పుడు మనకు అందుతుంది అంటే మాస్టర్ గారు చెప్తున్నారు మనం ఇతరులకు సహాయపడ్డప్పుడు. అందుకని సిరి సంపదలు కేవలం సుఖాలకు వెచ్చిస్తే అవి వ్యర్థమే. కానీ మనం ఏం చేస్తాం, మన లైఫ్ అంతా సుఖం అనే దానికి మన డెఫినేషన్ మనకి తెలియకుండా శుద్ధమైన అజ్ఞానంలో బతికేస్తాం అనమాట. అంటే ఇక మనకి లైఫ్లో ఆనందం సుఖం అనే పదాలకి వేరే అర్థమే తెలీదు మనకి. ఎందుకని మన అనుభవంలో ఏమున్నాయి, కేవలం మన సెన్సెస్తో పొందేవి. అంటే మిగిలిన మన చుట్టూ ఉన్న ఇన్ని కోట్ల జీవులు ఎలా పొందుతున్నారో అలానే పొందాలని అనుకుంటున్నాం. కానీ నిజమైన ఆనందం అంటే ఏంటి? మరి ఇంత చేసి ఇన్ని సంపాదిస్తూ ఇన్ని పొందుతూ ఉన్నా మనం ఎక్కడన్నా కొరత లేకుండా కానీ వెలితి లేకుండా కానీ మనం ఉన్నామా అంటే పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా మనలాంటి వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన అన్నారు మాస్టర్ గారు. అంటే ప్రతి జీవి కూడా ఉన్నదానితో అసంతృప్తి, ఇంకా ఏదో కావాలి. ఎందుకు, వీడు అనుకున్న సుఖం ఇంకా రాలేదన్నమాట. గమ్మత్తు ఏంటంటే మనమంతా కూడా మెలకువలో ప్రయత్నించే ఇంద్రియాలని వీటిని సుఖపరచుకోవడం తృప్తిపరచుకోవడం కోసమే మనం వీటన్నిటినీ పోగు చేసుకుంటూ ఉంటాం తప్పించి మనం ఎన్ని సాధించినా ఎంత ప్రయత్నించినా అటువంటి తృప్తి శాంతి లేవు. మనం కొరతతోనే ఉంటాము. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది, ఆ పైకి వెళ్ళాలనిపిస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా పైకి వెళ్ళాలనిపిస్తుంది. నడిచే రోజుల్లో సైకిల్ ఉంటే చాలనిపిస్తుంది. సైకిల్ వచ్చాక బైక్ కావాలనిపిస్తుంది. బైక్ నుంచి కారు దగ్గరికి వచ్చిన తర్వాత మంది తక్కువ మోడల్ కారు, లగ్జరీ కారు కావాలి. లగ్జరీ కారు నుంచి లగ్జరీ ఎస్యూవీ, అక్కడి నుంచి ఇంకా పైన. అంటే ఎప్పుడూ కూడా మనం ఉన్న లెవెల్ నుంచి కంఫర్ట్ లెవెల్ని, కన్వీనియన్స్ని మనం పెంచుకోవడానికే చూస్తామే. కానీ నిజమైన ఆనందం అనేది ఎలా ఉంటుంది, అది ఈ ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది మనం తెలుసుకోలేదన్నమాట. అందుకని మనందరం కూడా అట్లానే వాటి కోసమే మన తపనంతా. అందుకని సిరి సంపదలు వాటి కోసం ఏం చేస్తాం, మనం సంపాదించుకునేవన్నీ కూడా మనం లగ్జరీస్గా ఉండడం కోసమే మనం చూస్తామే తప్పించి ఇంత గొప్ప విషయాలు మాట్లాడే మనం ఆకలితో ఉన్న ఒక జీవికి పెట్టడానికి కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అందుకని సిరి సంపదలు కేవలం సుఖాలకు వెచ్చిస్తే అవి వ్యర్థమే. అయినా అట్టి గత పుణ్యం లేకపోయినా బాబాని ఆశ్రయించాం కనుక తిండికి గుడ్డకు ఓవర్ డ్రాఫ్ట్ శాంక్షన్ చేయించి కరుణించడం ఆ ప్రేమమూర్తి అపారణ కరుణకు నిదర్శనం అంటున్నారు. చూడండి, ఒకవేళ మనం గతంలో అటువంటివి ఏమీ చేసుకోకపోయినా అంతటి మహనీయుడిని ఆశ్రయించాం కనుక ఆ మహనీయుడు ఏం చేస్తాడట, అత్యంత కరుణామయుడు. అందుకని నా బిడ్డల్ని పస్తునుండి నువ్వు అన్నారు కదా, అదనమాట. అంటే వీడు పుణ్యం చేసుకోకపోయినా, వీడికి ఎటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా, ఎందుకంటే రఘువీర పురంధరేతో బాబా ఇల్లు కట్టుకోమన్నప్పుడు అతను నిజంగా పేదవాడు. కానీ దానికోసం అతను నేను ఇది చేస్తాము, సహాయం చేస్తామని వీళ్ళు అంటూ ఉంటే బాబా అంటారు వాడికి ఎంతో బ్యాలెన్స్ ఉంది అని. అంటే ఏంటి, అటువంటి పుణ్యాన్ని వాడు అంతకుముందే సాధించుకున్నాడు, మీరేం సహాయం చేయక్కర్లేదని చందోర్కర్కి వీళ్ళతో చెప్తారనమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా మనం సంపాదించేది వీటన్నిటిని కేవలం సుఖాలకు వెచ్చిస్తే అది వ్యర్థమే అయిపోతాయి. అయినప్పటికీ కూడా అట్టి గతంలో కనుక మనం పుణ్యం చేయకపోయినా బాబాని ఆశ్రయించాం కనుక ఆ కరుణామయుడు ఏం చేస్తాడంటే తిండికి గుడ్డకు లోటు లేకుండా ఓవర్ డ్రాఫ్ట్ శాంక్షన్ చేయించి, అంటే మనకి లేకపోయినా కానీ ఆయన ఎక్స్ట్రా మనకి ఓవర్ డ్రాఫ్ట్ చేసి కరుణించడం ఆ ప్రేమమూర్తి యొక్క అపార కరుణకు నిదర్శనం. అంటే మనం ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఊరికే పాకులాడినంత మాత్రాన నీ దగ్గర ఎంత తెలివి ఉందో అనుకున్నా, ఎంత ప్రతిభ ఉందో అనుకున్నా, పక్కన వాడికంటే నేను ఎక్కువ తెలివిమంతుడిని అనుకున్నా, వాడు మనకంటే పైనున్నాడు అనుకున్నా, లేకపోతే మన డైరెక్టరో మన మేనేజరో మనకంటే తెలివిలేనాడు అనుకున్నా కానీ మనం గతంలో చేసుకొని ఉంటేనే పొందుతాము అనే విషయాన్ని అర్థం చేసుకోకపోతే పిచ్చితనంగా దానికోసమే ప్రయత్నిస్తూ జీవితం అంతా వ్యర్థం చేసుకొని ఎన్ని సాధించినా కానీ దేన్ని తీసుకువెళ్ళలేక వెళ్ళిపోయేటప్పుడు అందరిలాగే వెళ్ళిపోతామనే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే దీనికోసమే మనం ఇంత జీవితం అంతా తపన పడింది అని మనకు అనిపిస్తుంది అనమాట. దానికంటే మనం ఎందుకు వచ్చామో గురువుని తెలుసుకోవాలి, లేకపోతే పిడకలు ఏరుకోవడానికి అని బాబా చెప్పిన సూక్తిని అర్థం చేసుకుంటే కనీసం దానికోసం ఆ లక్ష్యంతో జీవించడం మనకి ఉపయోగపడుతుంది అనమాట. మనం దేనికోసం వచ్చామో దానికోసం. అంతేకాకుండా మనం
పుణ్యం మీద కోరికతో చేస్తే ఆ పుణ్యం సంపదగా ప్రాప్తిస్తుంది తప్పించి మనకి వేరేగా దాని ఫలితం ఉండదన్నమాట. అందుకని పుణ్యకార్యాలు చేసేప్పుడు మాకు పుణ్యం వచ్చేసి ఉంటుందని లెక్కలేసుకోవటం మానేసి మనం భగవంతుడికి ఆ కర్మను కూడా అర్పించి నిష్కామ కర్మని చేస్తూ మన చిత్తశుద్ధిని, అలాగే మనం చేసే ధర్మం ఏదైనా కానీ సద్గురు సాన్నిధ్యానికి, ఆ సన్నిధిలోకి వెళ్ళినప్పుడే మన జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుందన్నమాట. అందుకని వాటి కోసం మనం ప్రయత్నించాలి. అందుకని ఇతరులు ఇదివరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు అన్నారు బాబా. అయితే మనం అటువంటి ధర్మం చేసి పుణ్యం సాధించుకోకపోయినప్పటికీ కూడా అత్యంత కరుణామయుడు అయిన సాయి ఆయన ఆశ్రయించిన వాళ్ళకి తిండికి గుడ్డకి మాత్రం లోటు లేకుండా ఓవర్ డ్రాఫ్ట్ అయినా సరే శాంక్షన్ చేయించి కరుణిస్తాడు. అది ఆయన అపార కరుణకు నిదర్శనం. ఓం కరుణామూర్తయే నమః అని మనం చదువుకుంటాం. అది అంతటి కరుణామూర్తి అంటున్నారు మాస్టర్ గారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్టర్ గారిని ఒక భక్తుడు ప్రశ్నిస్తున్నారు. మాస్టర్ గారు, సాయిబాబా చరిత్ర కానీ శ్రీ గురి చరిత్ర కానీ పారాయణ ఎలా చేసుకోవాలి అంటే, మనం పారాయణ చేసుకోమంటాం కదా, అది ఎలా చేసుకోవాలి బాబా చరిత్ర కానీ గురు చరిత్ర కానీ అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, పూజలో కానీ పారాయణలో కానీ ప్రధానమైన సూత్రం ఏంటి అంటే శ్రద్ధ. ఊరికే మొక్కుబడిగా కూర్చొని చేసుకున్నాం అనుకోండి, ఉపయోగమే లేదు. అందుకే మాస్టర్ గారు చెప్తారు, మనం రోజు పెట్టుకున్నాం కాబట్టి నియమంగా పూజ అష్టోత్తరము చేయటం అనేది నియమంగా పెట్టినాం కాబట్టి మనసు లేకుండా దడదడ ఆయనకి 4 నామాలని ఆయన ముందు ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా చదివేసి మనం పూజ చేసేసామనుకొని మన పని మనం చేసుకుంటూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారు, అంత సమయం లేకపోతే 2 నిమిషాలను కూర్చొని ఆయన సన్నిధిలో కూర్చున్నాము, మన ఎదురుగా పటం రూపంలో సాయే ఉన్నారు, ఆయనకి ఆయన పటానికి భేదమే లేదని నిరూపించిన లీలల్ని గుర్తు చేసుకుంటూ ఆయన సాన్నిధ్యాన్ని అక్కడ మనం అనుభవించడానికి ప్రయత్నిస్తూ 2 క్షణాలైనా 2 నిమిషాలైనా అక్కడ సాయే ఉన్నారు, సాయే కూర్చొని ఉన్నారు, ఆయన సన్నిధిలో మనం కూర్చున్నాము అని చేసుకోవటం మనం రోజు మొక్కుబడిగా చేసే వాటికంటే నిజమైన పూజ అన్నారు. అంటే అక్కడ ఆయన ఉన్నారు అన్నదే ప్రధానమైన సూత్రం. అదే శ్రద్ధ. ఏ సాధన గురించైనా విశ్వాసాన్ని బట్టి శ్రద్ధ కలుగుతుంది. ఏ సాధన గురించైనా విశ్వాసాన్ని బట్టి శ్రద్ధ కలుగుతుంది అంటున్నారు. మొదట ఇలాంటి శ్రద్ధ కానీ విశ్వాసం కానీ ఎలా కలుగుతుంది? మరి మొదట మనకి అసలు ఇటువంటి శ్రద్ధ కానీ విశ్వాసం కానీ అసలు ఎలా కలుగుతుంది? మనం అనుకుంటాం మనం విశ్వాసం శ్రద్ధ అని. మనకు తెలిసిన పదాలు ఆ యొక్క అర్థం వేరు, వాటికి చెప్పబడినవి వేరు అనమాట. కానీ అలాగే ఎందుకు మాస్టర్ గారు అంటారు, భగవంతుడిని గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. చెప్పని వాళ్ళే లేరు, ఈ ప్రవచనాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, వీళ్ళందరూ. కానీ ఎప్పుడు చూడండి భగవంతుని ఎలా గుర్తుపెట్టుకుంటాం అదే చెప్పరు మనకి. అరే మనకు అందుబాటులో లేనిది, మనకి ఎప్పుడు చూడండి వినంది, మన కళ్ళకు కనపడిన దాన్ని ఎలా మనం గుర్తుపెట్టుకోగలం అని చెప్పరు. కానీ భగవంతుని గుర్తుపెట్టుకో అని చెప్తారట. అట్లాగా మొదట అసలు శ్రద్ధ అనేది కానీ విశ్వాసం కానీ అసలు ఎలా కలుగుతుంది అంటే 2 విధాలుగా కలగవచ్చు. ఎందరికో అట్టి సాధన ద్వారా ఎంతో శ్రేయస్సు కలిగినట్లు తెలియడం వల్ల కలగవచ్చు. ఇదిగో పలానా వాళ్ళు ఇలా చేసుకుంటూ ఉంటే, ఇది ఇలా పారాయణ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇటువంటి అనుభవాలు కలిగాయి, ఇటువంటి ఇబ్బందులు తొలగాయి, లేకపోతే ఇటువంటి ఆరోగ్యం చేకూరింది, లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎంతో కుంగిపోయి ఉంటే వాళ్ళకి ఇలా ఉద్యోగం రావటము, వాళ్ళు నిలదొక్కుకోవటము జరిగింది, లేకపోతే ఆధ్యాత్మికపరంగా వాళ్ళకి ఉన్నతమైన అనుభవాలు కలిగాయి, వాళ్ళు ఇట్లా గురువు దగ్గరికి వెళ్ళగలిగారు అని ఏదో మనం తెలుసుకోవటం వల్ల దానివల్ల మనకి శ్రద్ధ కలగవచ్చు. అంటే ఎందరికో అట్టి సాధన ద్వారా ఎంతో శ్రేయస్సు కలిగినట్లు తెలియడం వలన కలగవచ్చు. అది ఒక పద్ధతి. ఇదే లోకసామాన్యంగా జరిగేది అంటున్నారు మాస్టర్ గారు. అంతకంటే కూడా ఎందరో మహాత్ములు చెప్పిన ఈ అంశాలను జాగ్రత్తగా మననం చేసి మొదట మన శ్రద్ధను పటిష్టం చేసుకొని పారాయణకి ఉపక్రమించాలి. అందుకంటే కూడా మనకి ఎందరో మహాత్ములు చెప్పినటువంటి ఈ అంశాన్ని జాగ్రత్తగా మననం చేసి మొదట మన శ్రద్ధను పటిష్టం చేసుకొని పారాయణకు ఉపక్రమించాలి. ఇది మొదటి నియమం. అంటే ఏ పూజలో కానీ పారాయణలో కానీ ప్రధానమైన సూత్రం శ్రద్ధ అంటున్నారు మాస్టర్ గారు. అది ఉంటేనే ఆ పూజ ఫలిస్తుంది తప్పించి లేకపోతే ఉపయోగం లేదు. మనం చదివేది జనన మరణ రహితులు త్రిమూర్తి ఆత్మకులు పరబ్రహ్మస్వరూపి అయిన సద్గురువుల చరిత్ర.
అంటే అది వారి శాశ్వతమైన అక్షర స్వరూపం. మనం ఏమనుకుంటాం, గ్రంథం అంటే ఆయన గురించి రాయబడిన కథలో లీలలో ఇలా అనుకుంటాం. కానీ మాస్టర్ ఏం చెప్తున్నారు, మనం చదివేది ఎటువంటిది అంటే జనన మరణాలకి రహితులు. అంటే ఆ రెండింటిని జయించిన వాళ్ళు, మరణాన్ని జయించిన వాళ్ళు, వాళ్ళకి దీనికి పరిమితులు కాదనమాట. ఈ జనన మరణ రహితులు, త్రిమూర్తి ఆత్మకులు, అలాగే పరబ్రహ్మస్వరూపైన సద్గురువుల చరిత్ర. అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండే వారి యొక్క చరిత్ర. అంటే మనం చదివే గ్రంథం కూడా వారి శాశ్వతమైన అక్షర స్వరూపం. అంటే మనం గ్రంథం చేతిలో పెట్టుకుంటే అది కూడా వారి అక్షర స్వరూపం. అంటే ఎప్పుడు ఉండే స్వరూపం అన్నమాట. అది చదివినంతసేపు మనం ఆంతరంగికంగా వారి సాన్నిధ్యంలో ఉంటాము. అంటే మనం గ్రంథ పారాయణ చేస్తూ ఉన్నంతసేపు కూడా మనం, ఎందుకంటే అది వారి అక్షర స్వరూపం, వారి స్వరూపంతోనే మనం ఉన్నాం. కాబట్టి మనం దాన్ని చదివినంతసేపు మనం ఆంతరంగికంగా అంటే వారి సాన్నిధ్యంలోనే ఉంటాము. అది మనం గుర్తుపెట్టుకొని చదవాలి. మనం చేతిలో శ్రీ గురు చరిత్ర, లీలామృతమో గ్రంథం తీసుకొని చదువుతున్నామంటే ముందు ఆ భావం తెచ్చుకోవాలి. ఇది వారి అక్షర స్వరూపం, ఆయన ఎప్పుడూ ఉండేవాడు, పరబ్రహ్మ స్వరూపం, త్రిమూర్తి ఆత్మకుడు, పైగా ఇది ఆయన అక్షర స్వరూపం. ఇది చదివినంతసేపు కూడా మనం ఆయన సన్నిధిలోనే ఉన్నాం, బాబా ముందే కూర్చొని ఉన్నాం, లేకపోతే శ్రీగురుడు ముందే కూర్చొని ఉన్నాం, ఆయన సన్నిధిలోనే ఉన్నాం అన్న మనసులో ఆ భావాన్ని తెచ్చుకొని చేయాలి. ఎందుకంటే వారి సాన్నిధ్యంలో ఉంటాం కనుక. కానీ అది ప్రతిష్ఠించుకోవటం వల్ల మన మనసులో ఆ భావాన్ని అప్పుడు మనకి జారిపోకుండా ఉంటుంది, సాక్షాత్తు మనం ఆయన సన్నిధిలోనే కూర్చున్నాము అని. వారు మనతోనే ఉంటారు, అది గుర్తుంచుకోవడం ఈ శ్రద్ధలో రెండో అంశం అంటున్నారు. అంటే ముందు శ్రద్ధను పటిష్టం చేసుకోవటం, మహాత్ములు చెప్పిన విషయాలని వాటిని జాగ్రత్తగా మననం చేసి మొదట మన శ్రద్ధను పటిష్టం చేసుకోవాలి. రెండవది దాన్ని గుర్తుపెట్టుకోవటం, ఆ శ్రద్ధలో రెండో భాగం అంటున్నారు. వారు మనతోనే ఉంటారు, వారు ఇది వారి అక్షర స్వరూపం. గ్రంథం అనేది వారి ఆంతరంగిక సాన్నిధ్యంలోనే మనం ఉన్నామని గుర్తుపెట్టుకోవటం ఈ శ్రద్ధలో రెండవ అంశం అంటున్నారు. జప పూజాదులు ఏమి చేసినా కూడా ఇంటి వద్ద కంటే నదీ తీరంలోనూ, అంతకంటే పుణ్యక్షేత్రాల్లోనూ, అన్నిటికంటే మహాత్ముని సన్నిధి యందు ఎన్నో రెట్లు అధిక ఫలితం కలుగుతూ ఉంటాయని మన ఋషులందరూ చెప్పారు. అంటే మనం ఇంట్లో చేసుకునే వాటి జపాలు కానివ్వండి, పూజాదులు, వీటికన్నిటికంటే కూడా పవిత్రమైన క్షేత్రాల్లోనూ, పవిత్రమైన తీర్థాల్లోనూ, లేకపోతే అశ్వత్థ వృక్షం కిందో, ఇట్లా మహాత్ములు నివసించిన ప్రదేశాల్లోనూ అక్కడ చేసుకుంటే 1,000,000 రెట్లు ఫలితం ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే మన ఇంట్లో చేసుకునే ఫలితాల కంటే అక్కడ ఎక్కువ ఉంటుందని. మనం పారాయణ చేస్తున్నది సాయినాథుని సన్నిధిలో, ఆయనకు ఆయన చిత్రపటానికి భేదం లేదని ఎందరికో ఎన్ని రీతుల ఆయన నిదర్శనం ఇవ్వలేదు. చూడండి, అసలు ఈ ఒక్క విషయాన్ని స్మరించుకుంటేనే, అది అక్కడ కాశీకి వెళ్ళి చేసుకుంటేనో, లేకపోతే గాన్గాపూర్లో చేసుకుంటేనో, ఇంకొక చోట చేసుకుంటేనో ఎంతో ఫలితం వస్తుంది అని మనం చెప్పుకుంటాం. అలాగే మహాత్ముడి సన్నిధిలో చేసుకున్నది ఇంకా ఫలితం ఇస్తుంది. కానీ బాబా పరంగా తీసుకుంటే ఆయనకి, ఆయన పటానికి, చిత్రపటానికి భేదమే లేదని ఎందరికో అనుభవాలు ఇచ్చారు. ఆయన ఎంతమందికో ఇచ్చారు. మనకి ఇంకా అనుభవం కలిగి ఉండకపోవచ్చు, కానీ అనుభవం ఇవ్వటం అనేది ఆయన ఎంతోమందికి ఇచ్చారు. ఆయన పటానికి, ఆయనకి భేదమే లేదని. అంటే మనం ఆయన పటం ముందు కూర్చున్నామంటే అర్థం ఏంటి? మనకి ఇంకా ఆయన పటంగా కనపడుతున్నప్పటికీ కూడా అది ఆయన సన్నిధే, ఆయన అక్కడే కూర్చొని ఉన్నారు. అందుకని అది గుర్తుంచుకోవడం, అంటే మనం సాక్షాత్తు ఆయన యొక్క సన్నిధిలోనే కూర్చొని ఉన్నామని గుర్తుంచుకొనడం పారాయణలోని మూడవ అంశం. అందుకని ఆయన సన్నిధిలో కూర్చొని చేసేదానికి ఇంకా ఎన్నో రెట్లు ఫలితం అధికంగా ఉంటుందన్నమాట. అట్లా ముందు చెప్పిన వాటిని గుర్తుపెట్టుకోవడం, శ్రద్ధని తెలుసుకొని, అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఎలా చెప్పారు, వాటిని మననం చేసుకొని మన శ్రద్ధను పటిష్టం చేసుకోవడం మొదటి నియమం. తర్వాత మనం చదువుతున్న గ్రంథం ఇది ఎటువంటి వారిది అంటే మరణరహితులు, త్రిమూర్తి ఆత్మకులు, పరబ్రహ్మస్వరూపి అటువంటి సద్గురువుల చరిత్ర కాబట్టి అది వారి శాశ్వతమైన అక్షర స్వరూపం. అది గుర్తుపెట్టుకొని మనం చదువుసేపు ఆంతరంగిక వారి సన్నిధిలోనే ఉన్నామని గుర్తుపెట్టుకోవడం ఈ శ్రద్ధలో రెండో భాగం. మూడవ అంశం వచ్చేసి ఇట్లా మనం జప పూజాదులు ఎక్కడ చేస్తే అంటే ఉత్తమ ఫలితం ఉంటుందో చెప్పారు. నదీ తీరాల్లోనూ, లేకపోతే పవిత్ర క్షేత్రాల్లోనూ, పుణ్యక్షేత్రాల్లోనూ. వీటన్నిటికంటే సద్గురుని యొక్క సన్నిధిలో ఎన్నో రెట్లు అధిక ఫలితం ఉంటుందని పెద్దవాళ్ళు, మహర్షులు చెప్పారు. ఇక సాయి పరంగా తీసుకుంటే ఆయనకి, ఆయన పటానికి భేదమే లేదని మనకి ఎన్నో అనుభవాలు ఇచ్చి ఉన్నారు. కనుక మనం అది గుర్తుంచుకోవటం, అంటే ఆయన పటం ముందు కూర్చున్నాము అంటే ఆయన సన్నిధిలో కూర్చున్నాము అని మనసులో అది గుర్తుపెట్టుకోవడం మూడవ అంశం అంటున్నారు. వీటికి తోడు మనం పారాయణ చేసే గ్రంథం కూడా
ఆ సద్గురుమూర్తుల భౌతిక రూపమైన అర్చనా రూపం. అందువలన పారాయణ ఆరంభంలోనూ అంత్యంలోనూ గ్రంథాన్ని యథాశక్తి పూజించుకొనడం శ్రేయస్కరం. అంటే గ్రంథాన్ని, ఇది గ్రంథమే కదా అని ఊరికి ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టేయకుండా, మహారాష్ట్రలో అయితే ఎలా చేస్తారంటే వాళ్ళు శ్రీ గురు చైతన్య వాళ్ళు పారాయణ చేయకపోయినా ఎంతో పవిత్రంగా ప్రతిరోజు హారతి ఇచ్చుకుంటారట. ఆ గ్రంథానికి ఒక పట్టుబట్టలో చుట్టు పెట్టుకొని వాళ్ళు ఎంతో ప్రాణంగా చూసుకుంటారనమాట. అంటే గ్రంథమే కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కాకుండా. ఎందుకని? ఆయన స్వరూపం అని. అంటే వీటికి తోడు మనం పారాయణ చేసే గ్రంథం కూడా ఆ సద్గురుమూర్తుల భౌతికమైనటువంటి అర్చనా రూపం. అందువలన పారాయణ ఆరంభంలోనూ అంత్యంలోనూ గ్రంథాన్ని యథాశక్తి పూజించుకొనడం శ్రేయస్కరం. ఇవన్నీ శ్రద్ధతో వస్తాయన్నమాట మనకి. అంతే తప్పించి మనం ఏదో చెప్పుకుంటే రాదు. ఒక్కసారి మనకి అది కలిగినప్పుడు దీనివల్ల నాకు ఎంత మేలు జరిగింది, సాక్షాత్తు బాబా యొక్క అనుగ్రహానికి నాకు ఆయనకి మధ్య ఇదే లింక్ అని తెలుసుకున్నప్పుడు, ఈ చరిత్ర గ్రంథంతో నాకు బాబా యొక్క అనుగ్రహం కలిగింది, లేకపోతే దత్తస్వామి యొక్క అనుగ్రహం కలిగిందని తెలిసినప్పుడు దాని పట్ల కృతజ్ఞత పెరుగుతుంది. అలాగే ఆయన స్వరూపంగా ఆయనే ఇవి అర్చనా రూపంలో ఉన్నారని చెప్పి మన శ్రద్ధ ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. అట్లా ఆరంభంలోనూ అంత్యంలోనూ గ్రంథాన్ని యథాశక్తి పూజించుకోవడం శ్రేయస్కరం. పటానికి, విగ్రహానికి నివేదన ఆరతి ఇచ్చినట్లే గ్రంథానికి ఇచ్చి తిరిగి దాన్ని భద్రపరుచుకునే అలవాటు మంచిది అంటారు. గ్రంథాన్ని మనం ఎలా చూసుకోవాలో చెప్తున్నారు. గ్రంథానికి కూడా ఆయన స్వరూపమే కనుక దానికి కూడా ఆరతి, నివేదన ఇటువంటివి ఇచ్చుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవటమే అలవాటు ఉండాలి. ఈ ముఖ్య సూత్రాలు అర్థం చేసుకొని మిగిలిన పారాయణ విధానంలో చెప్పిన నియమాలన్నీ ఈ శ్రద్ధ యొక్క బాహ్య రూపాలని అర్థమవుతాయి. మిగిలినవన్నీ చూసారా, మనం ఏం ఆలోచిస్తాం? స్నానం చేసి చేయొచ్చా, స్నానం చేయకుండా చేయొచ్చా, లేకపోతే కింద కూర్చొని చేయొచ్చా, పైన కూర్చొని చేయొచ్చా, మనవన్నీ కూడా బాహ్యంగా చేసే వాటి మీద మనం శ్రద్ధ పెడుతున్నాం తప్పించి ఈ నిజమైన శ్రద్ధ ఏంటి? ఈ 3 నిజమైన నియమాలు. ఆయన స్వరూపం అది, ఆయన సన్నిధిలోనే ఉన్నాము, ఆయన భౌతిక సన్నిధి ఇది అని ఇట్లా గుర్తుపెట్టుకొని పారాయణ చేయటం అనేది నిజమైన నియమం అనమాట. శ్రద్ధను మనం ఇన్వడించేది, మనకి అటువంటి ఫలితాన్ని ఇచ్చేది. మాస్టర్ గారు అంటున్నారు, ఇంకా మిగిలిన చెప్పినటువంటి నియమాల్ని అన్నీ కూడా ఈ శ్రద్ధ యొక్క బాహ్య రూపాలని అర్థమవుతాయి అంటున్నారు. ఉదాహరణకు ఈ శ్రద్ధతో మనస్సు పారాయణలో పారాయణత చెందడమే ఉపవసించడం అంటే. ఉపవాసం అంటే ఏంటో చెప్తున్నారు మాస్టర్ గారు. నిజంగా ఉదాహరణకు చెప్తున్నారు, ఈ శ్రద్ధతో మనస్సు పారాయణలో పారాయణత చెందటమే అది ఉపవసించడం అంటే. ఈ ఆంతరంగిక సూత్రాన్ని పాటిస్తూ బాహ్యాచారాన్ని యథాశక్తి అనుసరించవచ్చు. అంటే మనం బాహ్యంగా మనం ఎంత పాటించగలమో అంత పాటించుకుంటూ మిగిలినవి మాత్రం మనం చెప్పినటువంటి శ్రద్ధలో 3 విషయాలని, ఆయన సన్నిధిలోనే ఉన్నాం, ఇది ఆయన అక్షర స్వరూపం, ఇది ఆయన అర్చనా రూపం అని ఆ గ్రంథం ఆయన సన్నిధిలోనే మనం కూర్చొని ఉన్నాము అనే విషయాన్ని, ఆంతరంగికంగాను ఆయన సన్నిధిలోనే ఉన్నాము, భౌతికంగా కూడా ఆయన పటానికి ఆయన భేదమే లేదని ఎన్నో అనుభవాలు ఇచ్చారు. అంటే ఆ పటం ఆయన సాక్షాత్తు ఆయన స్వరూపం, ఆయనే ఉన్నారు. ఇటువంటి శ్రద్ధని మనలో ఇటువంటి విషయాలు గుర్తుపెట్టుకొని మనం చేస్తే మిగిలిన బాహ్యంగా మనం ఉన్న పరిస్థితులను బట్టి మనం స్నానం చేసి చేయగలమా, లేకపోతే భోజనం చేశాక చేస్తున్నామా, చేయలేక చేస్తున్నామా, ఆరోగ్యంగా ఉన్నామా లేమా, ఇవన్నీ కూడా ఇక బాహ్యంగా మనం ఎంతవరకు అనుసరించాలో అంతవరకు అనుసరించవచ్చు. కేవలం బాహ్యంగా చెప్పినవన్నీ చేస్తూ ఆంతరంగికమైన పారాయణత చెందకుంటే కూడా ప్రయోజనం అత్యల్పమే అవుతుంది. మనం అనుకొని ఊరికే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే మనకి తేలిగ్గా ఉండేవే కాబట్టి మనం శుచిగా స్నానం చేసేసాం, భోజనం చేయకముందే చేసాం, లేకపోతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ కేవలం వీటితో మాత్రమే చేస్తూ, ఇవి మాత్రమే ఆచరిస్తూ ఆంతరంగికంగా గనక పారాయణత చెందకుంటే ప్రయోజనం అత్యల్పమే అవుతుంది. అంటే మాస్టర్ గారు ఎంత వివరంగా చెప్తున్నారంటే, మనకి పారాయణ చేసేప్పుడు మన మనసు ఎలా ఉండాలి, మన శ్రద్ధని ఎలా మనలో కలిగించుకోవాలి, పెద్దవాళ్ళ మాటలు విని వాళ్ళ సాన్నిధ్యాన్ని ఎలా అనుభవించాలి, బాబా చేసిన లీలల్ని స్మరించుకొని మనం ఆయన పటానికి ఆయనకి భేదమే లేదనే విషయాన్ని మనం స్మరించుకొని మనం పారాయణ చేసేటప్పుడు ఆయన యొక్క భౌతిక సన్నిధిలోనూ ఆంతరిక సన్నిధిలోనూ ఉన్నామని గుర్తుపెట్టుకోవటం. అలాగే ఇది వారి అక్షర స్వరూపం, ఎప్పుడూ ఉండేటువంటి త్రిమూర్త్యాత్మక రూపమైన పరబ్రహ్మ స్వరూపులైన వారి చరిత్ర ఇది. కాబట్టి వీడు జనన మరణ రహితులు అని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ఏదో కథలు చదువుతున్నామని కాకుండా వారి సన్నిధిలో నేను కూర్చున్నామని చేసుకుంటే మనకి అత్యంతమైన ఫలితం వస్తుంది. బాహ్యంగా మనం ఎంతవరకు పాటించగలమో అంతవరకు పాటించవచ్చు, కానీ బాహ్యంగా మాత్రమే పాటిస్తూ ఆంతరంగికంగా ఇటువంటి పారాయణత కనుక లేకపోతే ప్రయోజనం
అత్యల్పమవుతుంది. మనం అనుకుంటుంటాం కదా, మనం ఇన్ని పారాయణ చేసామండి, ఏంటి ఇంకా అనుకున్న ఫలితం రాలేదు అని మనకు అనిపిస్తూ ఉంది. అప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాలి, మన మనసు దానిలో లగ్నమయ్యి దాని అనుభూతి పొందుతుందా? కొంతమంది చూస్తూ ఉంటాం, ఆ కోరికలు తీరినా తీరకపోయినా పర్వాలేదండి, నాకు మాత్రం పారాయణ చేస్తున్నప్పటి నుంచి మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒకప్పుడు సమస్యగా అనిపించేవేవి కూడా ఇప్పుడు అవి సమస్యలు ఉన్నాయి అనిపించట్లేదు, అవే వస్తాయి, అవే వెళ్ళిపోతాయి, ఆయనే చూసుకుంటారులే అని ఇటువంటి మార్పుని మనం ఎంతో మందిలో మనలోనూ కూడా చూస్తామన్నమాట. అంటే కోరిక తీరటం కంటే కూడా అటువంటి ప్రశాంతత కలగటం ముఖ్యం అన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకని మనం ఎలా చేస్తున్నాం పారాయణ, మనం పారాయణ చేసేటప్పుడు మాస్టర్ గారు చెప్పినటువంటి శ్రద్ధలో ఒక్క భాగమైనా మనం దాని గురించి మనం తెలుసుకున్నామా, అటువంటి శ్రద్ధ మనం కలిగి ఉన్నామా, పారాయణ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆంతరిక సన్నిధిలోనే ఉన్నామని మనం అనుకుంటున్నామా, లేదా పటానికి ఆయనకి భేదమే లేదని అనుభవం ఇచ్చారు కనుక అది ఆయన భౌతిక సన్నిధితోనే సమానమని మనం బాబా ఎదురుగానే కూర్చున్నామని గుర్తుపెట్టుకుంటున్నామా, లేదా కేవలం మనం స్నానం చేస్తున్నామా, భోజనం చేయకుండా చేస్తున్నామా అనే విషయాలతో పెట్టి పారాయణ చేస్తున్నంతసేపు మనసుని ఎక్కడెక్కడో తిప్పి మనం కళ్ళతో చూస్తున్నామా. ఇట్లా కనుక మనం ఒకసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకుంటే మనం చేసేప్పుడు ఎలా చేస్తూ ఉన్నాము అనేది అప్పుడు మనం దాన్ని మాస్టర్ గారు చెప్పినట్టుగా స్మరించి కూర్చొని ఆ భావాన్ని పదే పదే జారిపోకుండా అదిగో మనం సాక్షాత్తు ఆయన సన్నిధిలోనే ఉన్నాం అని గుర్తు తెచ్చుకుంటూ మనం పారాయణ చేసిన గ్రంథాన్ని కూడా ఆయన యొక్క అర్చనా స్వరూపం కనుక దానికి కూడా ఎట్లయితే మనం పటాలకి విగ్రహాలకి నివేదన హారతి ఇవన్నీ ఇస్తామో అలానే చేయొచ్చు అంటున్నారు. అవి మనకి అత్యంత ఫలితాన్ని కలిగిస్తాయి అటువంటి శ్రద్ధ అంటారు. అందుకని పారాయణ ఎలా చేసుకోవాలని అడిగిన భక్తునికి మనందరికీ మాస్టర్ గారు ఈ విధంగా సమాధానం చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం స్వామి సమర్థ 3వ అధ్యాయం ప్రారంభం చేసుకున్నాము గత వారం. మనం గత వారం చూసుకున్న లీలల్లో జాదవ్ యొక్క లీల మనకి చాలా అద్భుతమైన లీల అనిపిస్తుంది. ఈ రాజా మాళోజీ కులంలో పనిచేసినటువంటి జాదవ్ కులానికి కుమ్మరై వాడైనా కానీ స్వామికి బాగా భక్తుడు అనమాట. ఒకరోజు స్వామి అన్నారంట, ఎవరే కుమ్మరి నీ పేరు చీటీ వచ్చిందిరా అన్నారట. అనగానే అతనికి అర్థమైపోయింది, తనకి మృత్యు ఆసన్నమైందని అనిపించి వెంటనే స్వామి పాదాల మీద పడి గట్టిగా పట్టుకొని, స్వామి మీరు నన్ను రక్షించాలి, చచ్చిపోతానంటే భయం లేదు కానీ తిరిగి మీ పాదసేవ ఎన్ని జన్మలకైనా లభించబోదని భయంగా ఉంది, అందుకని మీ పాదసేవ చేసుకునేందుకైనా నన్ను రక్షించండి అని స్వామిని ప్రార్థించాడు. అతని ప్రార్థనకి స్వామి చిరునవ్వు నవ్వి దూరాన ఉన్న కాబోతుని చూసి పో అన్నారట. అనగానే వెంటనే ఆబోతు అక్కడ చచ్చి క్రింద పడింది. అట్లా తన పాదసేవ ద్వారా మరింత పతిరడానికేమో జాదవ్కి స్వామి అవకాశం ఇవ్వడమే కాకుండా అటువంటి హీన జన్మనెత్తిన అంటే జంతు జన్మనెత్తినటువంటి ఆబోతును కూడా స్వామి దాని నుంచి ఉద్ధరించారు. అయితే ఇతను భక్తుడైనప్పటికీ కూడా ఒకసారి స్వామితో పాటు ఇటకీ వెళ్ళినప్పుడు అక్కడ రామన్న అనే ఒక రైతు పొలంలో పనిచేసుకుంటుంటే పాము కరిచిందట. కరిచి అతను వెంటనే చనిపోతే ఇతను ఏం చేశాడు, అతనికి అంటే స్వామి పాదుకలు తీసుకెళ్ళి వాళ్ళ మీద పెడితే వాళ్ళు బ్రతుకుతారు అన్నంత నమ్మకం. అందుకని స్వామిని కూడా అడగకుండానే స్వామి పాదుకలు తీసుకువెళ్ళి చర్మ పాదుకలు అతని రామన్న తల మీద పెట్టారట. పెట్టగానే పెట్టి అతను బ్రతికించాలని చూశాడు. వెంటనే స్వామి ఇక్కడ గాఢ నిద్రలో ఉన్నారు కదా, ఒక్కసారిగా మెలకు వచ్చి లేచి జాదవ్ తిట్టడం మొదలుపెట్టారు. ఆ పనికి మాలిన జాదవ్ వేడి వాడిని ఆ పాదుకలు తీసుకుపోయి ఆ శవం మీద నెత్తి మీద పెట్టాడు, వాడిని ఇక్కడ ఈడ్చుకురండి అన్నారు. అంటే చూడండి, సేవకుల్లో మనం ఇటువంటివి భక్తి ఉన్నప్పటికీ కూడా సేవకులు ఎలా ఉంటారు అనేది మనకు తెలుస్తుంది అనమాట. అక్కడ ఆయన అనుమతి లేకుండా, ఆయన సంకల్పం లేకుండా ఏమీ జరగదు. రెండవది, సేవ చేసేప్పుడు మనం ఎలా ఉండాలి అనేది కూడా మనకు తెలుస్తుంది. వాడి మీద ప్రేమ ఉండొచ్చు, అసలు బ్రతికించడానికి నువ్వెవరివి, ఆయన కదా చేయాల్సింది. కానీ ఇతను వెళ్ళి ఆ పని చేసినప్పుడు స్వామికి బాగా కోపం వచ్చి వాడిని ఈడ్చుకురండి ఇక్కడికి అని బాగా కేకలు పెట్టారట. ఈ జాదవ్కి ఈ వార్త తెలిసి తలంచుకొని స్వామి దగ్గరికి వచ్చి స్వామి తిట్టిన తిట్లన్నీ భరించాడు. ఇంకా స్వామి కోపం తగ్గుతుందేమో అంటే తగ్గకుండా ఇంకా పెరుగుతూ ఉందట.
ఇక పెరిగేసరికి అతను అమ్మో ఇక్కడ ఉంటే కొడతారేమని భయపడి ఎక్కడికో జారుకొని ఒక చోట దాక్కుంటే స్వామి తిన్నగా అతని దగ్గరికి వెళ్ళి అతను లేవగొట్టి ఆ చచ్చినవాడి దగ్గరికి పోయి ఒక్కొక్క చెవిలో మూడేసి సార్లు రామన్న అని పిలువు బ్రతుకుతాడు అని చెప్పారు. చూడండి, మరి ఇక్కడ ఏం స్వామి వస్తువులు ఏం తాకించాల, కానీ స్వామి చెప్పారు కనుక జరుగుతుంది అనమాట, ఆయన సంకల్పం కనుక. అందుకని మీ స్వామి ఏమన్నారు, నువ్వు వెళ్ళి ఆ చచ్చినవాడి చెవిలో మూడేసి సార్లు రామన్న అని పిలువు బ్రతుకుతాడన్నారు. అట్లాగే జాదవ్ వెళ్ళి స్వామి చెప్పినట్లే చేస్తే ఆ రామన్న బ్రతికాడనమాట. ఎందుకు స్వామికి ఆగ్రహం వచ్చిందంటే ఆ రామన్న యొక్క విధిని మార్చవలసి వచ్చింది. ఆల్రెడీ జాదవ్ యొక్క విధిని మార్చారు. జాదవ్ వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పటికీ కూడా స్వామిని ప్రార్థించిన మీదట, స్వామి మీ పాదసేవ చేసుకునేందుకైనా నన్ను రక్షించవలసింది, మళ్ళీ మీ పాదసేవ ఎన్ని జన్మలకు దొరుకుతుందో అన్న భయం ఉంది అని అంటే స్వామి దానికి అనుగ్రహించి అతని విధిని మార్చి అతనికి ఇస్తే మళ్ళీ అతని భక్తి వలన, మూర్ఖంగా చేసిన ఈ పని వలన మళ్ళీ అతని భక్తిని నిలబెట్టడానికి ఈ రామన్న యొక్క విధిని కూడా మార్చవలసి వచ్చినందుకు స్వామి ఆగ్రహించారు. కానీ ఈ జాదవ్ హృదయంలోని భక్తి అంటే స్వామి పాదుకలు తీసుకెళ్ళి తాకిస్తే చచ్చినవాడైనా బ్రతుకుతాడు అన్నటువంటి భక్తి ఉంది చూసారా, నమ్మకం, దాన్ని కాపాడవలసి వచ్చినప్పుడు ఆయన అనుగ్రహించారు అంటున్నారు. అట్లా ఇది ఎంత గొప్ప లీలో అనిపిస్తుంది అన్నమాట. అలాగే అద్భుతమైనటువంటి కొద్దిమందికి మాత్రమే చేసిన వంటతోటి ఎంతమందికి స్వామి భోజనానికి అవకాశం కల్పించారో చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. అట్లాగా మనం శ్రీ గుడి దగ్గర అదే చూసాం, భాస్కర సన్మలీలలోను ఇలా స్వామి దగ్గర కూడా అట్లాగే చేసామన్నమాట. అలానే పూర్ణానంద స్వామి దగ్గర కూడా అలాంటి లీలలు ఎన్నో జరిగాయి, అది కూడా చెప్పుకున్నాం మనం. అంటే వాళ్ళ దగ్గర అక్షయమే అనమాట, ఆయన అనుగ్రహం లభిస్తే నలుగురు కోసం వండినా సరే అది 4000 మందికైనా సరిపోవాల్సిందే. అట్లా వాళ్ళు అన్నపూర్ణేశ్వరుడు అవతారమే అన్నట్టుగా ఉంటుంది అనేటువంటి లీలలు కూడా మనం తెలుసుకున్నాం. అలాగే మనం స్వామి యొక్క రూపం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఉంది అని మాస్టర్ గారు చెప్తున్నారనమాట. స్వామిని బాగా సేవించినటువంటి ఎంతో కాలం సేవించిన భక్తులు చెప్పిన విషయాలు, స్వామి ఎప్పుడూ కూడా బ్రహ్మానందంలో మునిగి ఉండేవారు. ఆయన రూపమేమో చిత్రంగా ఉండేది. ఈయన వయోవృద్ధులైన అవధూత అయినప్పటికీ కూడా శరీరం ఎలా ఉండేదట, మరి అంత వయసున్న వాళ్ళగా కనపడుతున్నా కానీ ముడతలు మాత్రం పడక యవ్వనంలో లాగానే ఉండిపోయింది. ఆయనకి భయం, సంకోచం లేవు. సృష్టిలో ప్రతి అణువు తానే నిండి ఉన్నాడు. ప్రతిదానికి తానే ఆధారమైన వాడికి భయం ఎందుకుంటుంది, సంకోచం ఎందుకుంటుంది? సర్వజ్ఞులైనప్పటికీ కూడా అలా కనిపించేవారు కాదు. మనమేమో ఏమి తెలియకపోయినా అన్నీ తెలుసు అనుకోవాలని మనం తాపత్రయపడుతూ ఉంటాం. సర్వజ్ఞులయ్యి సర్వసముద్రైన వాళ్ళు మాత్రం ఎంతో ఏమీ తెలియని వాళ్ళలాగా, అమాయకుల్లాగా, నిరాడంబరులా ఉంటారు. వారి చేష్టలు కూడా పసిపిల్లల చేష్టల వలె ఉండేవి. మనం అంతకుముందు నీళ్ళు కూడా చూసుకున్నాం. బావిలో నీళ్ళు లేవంటే స్వామి ఆ భక్తులు అక్కడ ఉన్నప్పుడే ఆయన వెళ్ళి అక్కడే చిన్నపిల్లవాళ్ళలాగా మూత్ర విసర్జన చేస్తే బావిలో ఒక్క చుక్క నీరు లేకపోయినా ఒక్కసారిగా నీరు సమృద్ధిగా వచ్చేసింది. అంటే వాళ్ళకి చేష్టలు ఎలా ఉంటాయి అంటే పసిపిల్లల చేష్టల వలె ఉంటాయి. ఆదిశంకరులు చెప్పినటువంటి బాలోన్మత్త పిశాచత, ఒక్కోసారి ఏమో కోపంతో, ఒక్కోసారి ఉన్మత్తుడిలాగా, ఒక్కోసారి పిశాచంలాగా, ఒక్కోసారి పసిపిల్లవాళ్ళలాగా ఉంటారు అని. అట్లాగే అందుకని ఆయన సామాన్యంగా ప్రజలకు ఆయనను గొప్పదనం గుర్తించడం చాలా కష్టమయ్యేది. మాయమాటలు చెప్పే జవహర్లాల్ లాంటి వాళ్ళని నమ్మారు, కానీ సాయిని, ఈయన మహాత్ములను నమ్మటానికి ఎంతోమందికి ఎన్నో సంవత్సరాలు పట్టిందనమాట. అంటే మొదటి సంవత్సరాల్లో 20-30 సంవత్సరాల్లో సాయిని పూర్తిగా విశ్వసించి సేవించి ఆయన నుంచి అనుగ్రహం పొందిన వాళ్ళు చాలా అరుదు. అంటే మన విద్యావంతులమో, ధనవంతులమనో, లేకపోతే మనం ఇంకొక వర్ణం వాళ్ళమనో, ఇంకొక కులం వాళ్ళమనో ఇలా అహంకరించిన వాళ్ళే. కానీ అదే జవహర్లాల్ దగ్గరికి వచ్చేసరికి 4 విషయాలు తెలుసుకొని జనాలు నమ్మిస్తే అందరూ కూడా నమ్మారు. అంటే తేలిగ్గా నకిలీ దాన్ని తేలిగ్గా నమ్ముతున్నారు, కానీ అసలైన దానిని గుర్తించి నమ్మటం ఎంతో కష్టం అనమాట. ఎందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా అలా నిగూఢంగానే, వ్యక్తం కాకుండానే ఉంటారు. అట్లా ఆయన్ను స్వామిలో కూడా, స్వామి యొక్క గొప్పతనాన్ని గుర్తించడం కూడా చాలామందికి అవలేదట, కష్టమయ్యేది. స్వామి శరీరం చాలా పొడవు, ఆజానుబాహు, పెద్ద బొజ్జ, విశాలమైన భుజాలు, తీవ్రమైన దృష్టి గల ఆయన స్ఫురద్రూపి, శరీర ఛాయ గోధుమ వన్నె, చెవులు చాలా పెద్దవి,
చెవి అడుగు భాగం చాలా పలచగా ఉండి ప్రతి చిన్న కదిలికి కూడా బాగా కదులుతూ ఉండేది. పెద్ద ముఖం, విశాలమైన నుదురు, నెరసిన కనుబొమ్మలు ఉండేవి. శరీరం అంతానేమో యవ్వనంలో ఉన్న శరీరంలా ఉంది, కానీ ముఖం మీద ఉన్న ఈ కళ్ళ దగ్గర ఉండే ఈ కనుబొమ్మలు మాత్రం నెరసినవిగా ఉండేవట. ఆయన శరీరం గులాబీ పువ్వల్లే మృదువుగా ఉన్న చాలా ప్రాచీనంగాను శక్తివంతంగాను కనిపించేది. పాదాలు పొడగ్గా ఉండేవి. ముఖాన తిలకం, ఎప్పుడూ కౌపీనం ధరించేవారు. అందమైన పలువరస, లోతైన పెద్ద బొడ్డు, మెడలో స్ఫటికం, తులసి రుద్రాక్షమాలలు, చెవులకేమో ప్రౌఢాలు పొదిగిన బంగారు కుండలాలు ఇవి ఉండేవి అంటున్నారు. అట్లాగే మనం ఆయన కూడా బాబాలాగే ఆయనకి ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు భక్తులు స్నానం చేయించమని అడిగేవారే తప్పించి రోజు నియమంగా స్నానం చేయాలి ఇటువంటివి ఉండేవి కదనమాట. ఎప్పుడన్నా ఆయనకి అనిపించినప్పుడు భక్తులు అడిగేవారట. అప్పుడు వాళ్ళు స్నానం చేయించి స్వామికి ఒంటికి అంతా గంధం రాయించుకొని హారతి తెప్పించుకునేవారు. ఆయనకి వారాల చేతితో స్నానం చేసేవారు కాదు. అట్లాగే రాజభవనమా శ్మశానమా అన్న భేదమే లేదు. ఎక్కడికి వెళ్ళాలని తోస్తే అక్కడికి వెళ్ళి అలా కూర్చునేవారు అని చెప్పుకున్నాం. అలాగే ఒకసారి స్వామి ఉన్మత్త అవస్థలో ఒక దర్గాని ఇలా కొడితే ఆ దర్గా అంచున ఒక ముక్క పగిలినట్టుగా అయితే అక్కడ ముసల్మాన్లందరూ కోపంతో ఆయన్ని దండించాలని బయలుదేరుతూ ఉంటే ఈ విషయం స్వామికి ఒక భక్తుడు వచ్చి చెప్పాడు. స్వామి వీళ్ళందరూ కోపంగా ఉన్నారు, వాళ్ళందరూ ఇలా వస్తున్నారు అంటే నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న ఒక నల్ల కుక్కని నేలకేసి గట్టిగా అదింపెట్టు అన్నారు. స్వామి అలా చెప్పగానే ఈ బయలుదేరిన అందరిళ్లలో కూడా విపత్తులు కలిగాయట. అంటే వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళి దాన్ని చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేసరికి అందరూ వెళ్ళిపోతే అందరికీ ఇటువంటి విపత్తు కలిగేసరికి ఆ ముస్లింలో ఒక వృద్ధుడు కొంచెం తెలివైన వాడికి అర్థమయ్యి వారందరినీ సమావేశపరిచి ఆయన పిచ్చివాడు కాదు, ఒక గొప్ప ఔలియా, అంటే గొప్ప సిద్ధపురుషుడు, అందుకని ఆయనతో జోక్యం పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్ళందరినీ వారించి పంపించారనమాట. అట్లాగా స్వామికి కుక్కలన్నా ఆవులన్నా మహా ఆపేక్ష. చూడండి గమ్మత్తుగా ఉంటుంది. మహాత్ముల యొక్క సన్నిధిలో అన్ని జీవులు కూడా ఎంత ఇదిగా ఉంటాయంటే ఒక్కొక్కసారి మనుషుల కంటే అవే మహాత్ములను గుర్తించి సేవించుకుంటాయి అన్నట్టుగా ఉంటాయి. మనం బాబా దగ్గర చూసాం, మేక కానివ్వండి, ఆ పులి, అప్పుడు దాకా గొలుసులతో కట్టేసిన పులి ఎంత వినమ్రంగా దిగొచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి తోక నేలకేసి కొట్టి పాదాల వాసన చూసి మహాభక్తుడిలాగా ఆయన కళ్ళలో పెట్టి చూస్తూ అలాగే ఆయన సన్నిధిలో అది ప్రాణాలు విడిచిందంటే మరి ఎంత మహాభక్తుడిలాగో. మన రమణ భగవాన్ గురించి చెప్పుకున్నాం. ఆయన అంతే, ఆయన దగ్గరికి పులి పిల్లలు తీసుకొచ్చారు, తర్వాత ఆయన కోతులతో మాట్లాడుతూ ఉండేవారు. మన స్వామి దగ్గర తీసుకుంటే ఈయన అంతే అనమాట. అట్లా కుక్కలన్నా కానీ ఆవులన్నా కానీ మహా ఆపేక్ష. కాషాయపు రంగు పువ్వులంటే స్వామికి చాలా ఇష్టం. స్వామికి ఈ కాషాయంతో రంగు ఉండే పువ్వులంటే చాలా ఇష్టం అట. తినుబండరాల్లోనేమో జంతికలు, లడ్డు, ఉల్లిపాయ కూర అంటే ఎంతో ఇష్టం, ఎక్కువ ఇష్టం. ఆయన నిత్యకృత్యం ఒక్కటి మాత్రమే ఉండేది. మనం బాబాలాగే అవధూత సాంప్రదాయంలో ఉన్నారు కనుక స్వామి కూడా బాహ్యంగా ఆచారాలు పాటించడం, మన స్నానాలు నియమాలు ఇలా ఏం పెట్టుకోలేదు. అయితే నిత్యం మాత్రం ఒకటి చేసేవారట. ఏంటంటే ప్రతి ఉదయం కూడా తప్పక విధిగా 2 సార్లు ఆచమనం చేసేవారు. అన్నం కూడా ఎవరన్నా తినిపించవలసి వచ్చేది. ఆయన రోజు 2 సార్లు ఉదయం పూట మాత్రం తప్పకుండా విధిగా 2 సార్లు ఆచమనం చేసేవారు. అన్నం కూడా ఎవరైనా తినిపించవలసి వచ్చేది. ఒక్కొక్కప్పుడు స్వామి పసిపిల్లవాడి వలె మారాన్ చేస్తే భక్తులు ఎంతో ఓర్పుతో యుక్తితో లాలించి అన్నం తినిపించవలసి వచ్చేది. అంటే ఆ భోజనం కూడా స్వామి పసిపిల్లవాళ్ళ మారాన్ చేసేవారట. చేస్తే వీళ్ళే భక్తులు, ఆ సన్నిహిత భక్తులు ఎంతో ఓర్పుతోటి యుక్తితోటి లాలించి స్వామికి అన్నం తినిపించేవారు. నిద్రపోయేటప్పుడు కూడా ముఖం నిండా ముసుగు పెట్టుకొని పొడుగున ఏదో ఒకటి మాట్లాడుతూ నిద్రించేవారు. చాలా స్వల్పకాలం మాత్రమే గుర్రు పెట్టి నిద్రపోయేవారు. ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే స్వామి దర్శనానికి రోజు 2-3 వేల మంది జనం వచ్చిపోతూ ఉండేవారు. అంటే ఆ రోజుల్లో ఇలాంటి మీడియా ప్రచారము లేకపోతే ఈ ప్రచారాలు లేకపోయినా కానీ ఆయన భక్తులను ఆయనే పిలిపించుకునేవారు. అట్లాగా స్వామి దర్శనానికి కూడా రోజుకి 2-3 వేల మంది వచ్చేలేవారట. మనం బాబాది కూడా అదే చెప్పుకున్నాం. రోజుకి ఎంతోమంది వస్తూ ఉండేవారు, వేల మంది. ఉత్సవాలప్పుడైతే 75,000 మంది దాకా కూడా వచ్చేవారట. అట్లాగే స్వామి దగ్గరికి కూడా రోజు 2-3 వేల మంది వచ్చి జనం వెళుతూ ఉండేవారు. భజనలు, కీర్తనలు జరుగుతూ ఉండేవి. భక్తులు రుచికరమైన పదార్థాలు ఎన్నో తీసుకొచ్చి సమర్పించినా ఎప్పుడో కానీ ఆయన వాటిని తినేవారు కాదు. అంటే మనకి అంత చక్కటి పోలిక కనపడుతుంది బాబా దగ్గర, స్వామి దగ్గర.
ఆయన దగ్గర బాబా దగ్గర కూడా నాగపూర్ నుంచి వీళ్ళు వచ్చిన గొప్ప గొప్ప సేట్లు వీళ్ళందరూ ఎన్ని వెండి పళ్ళాల్లో విలువైన పదార్థాలు ఇవన్నీ తెచ్చినా కానీ ఆయన మాత్రం ఎక్కడి నుంచో ఎప్పుడో వండినటువంటి జొన్న రొట్టెని తీసుకొచ్చి పేదరాలు భక్తితో తీసుకొస్తుంటే దానికోసం చూసి అది స్వీకరించేవారే కానీ బాబా అటువంటి వాటి వైపు చూసేవారు కూడా కాదనమాట. అట్లా ఇక్కడ స్వామి కూడా ఎప్పుడో కానీ వాటిని ఆయన తీసుకునేవారు కాదు. ఒక్కోసారి రకరకాల పిండి వంటలు ముందు పెట్టిన స్వామి కూర్చొని ఉండగా చూసిన ఒక భక్తుడికి సందేహం కలిగింది. మనలాంటి వాళ్ళకి అనమాట, ఏంటి మహాత్ములు కదా వీళ్ళకి కూడా ఇటువంటి పిండి వంటలు కావాలా అని. అలాగే ఒకసారి చాలామంది తెచ్చినటువంటి భక్తులు తెచ్చినటువంటి పిండి వంటలన్నీ స్వామి ముందు పెట్టారట. స్వామి కూర్చొని ఉంటే ఒక భక్తుడికి సందేహం కలిగింది, నిజమైన సాధువుకు రుచికరమైన పదార్థాల మీద మక్కువెందుకు అని. కానీ అతనికి తన భావాన్ని వెలిబుచ్చేందుకు ధైర్యం లేకపోయింది. మనసులోనేమో ఆలోచన వచ్చింది, ఈయన మరి నిజమైన మహాత్ముడు కదా, సాధువు కదా, వీళ్ళకి కూడా ఇటువంటి రుచికరమైన పదార్థాలు ఎందుకు అని, అంటే వీళ్ళకి కూడా మక్కువ ఉంటుందా అని. అయితే అది బయటికి చెప్పలేక మనసులోనే ఉంచుకున్నాడు. కానీ స్వామికి తెలియంది ఏమున్నది అంటే, ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ జరిగే ప్రతి ఆలోచన ఆయనకి తెలుస్తుంది. అంతటి సర్వజ్ఞుడు అనమాట. అందుకని స్వామికి ఆ తెలియంది ఏముంటుంది, వెంటనే ఆయన ఆ తినుబండరాలను అవతల పారేశారు స్వామి. ఆ ముందున్న పిండి వంటలన్నింటినీ పక్కన పడేసి తర్వాత 2 సేర్లు పచ్చిమిరపకాయలు తెప్పించి వాటిని తిని నీరు త్రాగి కూర్చున్నారు స్వామి. అంటే భక్తుడికి మనసులో వచ్చిన దానికి ఆయన సమాధానం చెప్తున్నారు. నిజానికి ఆయనకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ భక్తుల మనసులో ఇటువంటి వస్తున్నప్పుడు వారు వీటన్నిటికీ అతీతం. అంటే ఇన్ని తెచ్చినా కానీ వాటిని చూసేవారే కాదు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఆలోచన కలిగిన భక్తుడికి తెలియజేయడం కోసం స్వామి ఆ పిండి వంటలన్నీ పక్కన పారేయించి 2 సేర్లు పచ్చిమిరపకాయలు తెప్పించి, చూడండి 2 సేర్లు, 1 కాదు 2 కాదు, ఏదో 2 మిరపకాయలు తిన్నారంటే సరే అనుకోవచ్చు, 2 సేర్ల పచ్చిమిరపకాయలు తెప్పించి వాటిని తిని నీరు త్రాగి కూర్చున్నారు స్వామి. అది ఆ భక్తుని సందేహానికి వారి సమాధానం. అంటే పిండి వంటలైనా పచ్చిమిరపకాయలైనా ఆయనకి 2 ఒకటే. ఎవరు భక్తితో సమర్పించారన్నదే స్వామికి ముఖ్యం. కానీ ఆయనకి ఇలాంటివి అందరికీ అన్నీ ప్రసాదించేవాడు ఇలాంటి వాటి కోసం ఆశతో ఉంటాడా? మన ఆలోచనలన్నీ మనం తెలియక అట్లాంటివి మనలో వస్తూ ఉంటాయి అన్నమాట. స్వామి ఒకప్పుడు తినుబండరాలతో చిన్నపిల్లలాగా ఆడుకునేవారు. విగ్రహాల చాటున పప్పులు, మిఠాయి, రాళ్ళు, గోలీలు దాచుకునేవారు. మనం చెప్పుకున్నాం కదా, ఆయన చేష్టలు కూడా పసిపిల్లవాడి వలె ఉండేవని. అట్లాగే ఒక్కొక్కసారి ఈ మిఠాయిల్ని వాటితోటి విగ్రహాల చాటును దాచిపెట్టేవారట. పప్పులు, రాళ్ళు, గోలీలు ఇవన్నీ దాచుకునేవారు. స్వామి దర్శనానికి వచ్చిన వారిలో చాలామంది విదేశీయులు కూడా ఉండేవారు. మనం బాబా దగ్గర చూసాం. ఆ రోజుల్లో బ్రిటిష్ ఈ మాక్నెల్లు వీళ్ళందరూ వచ్చారు. ఎంతోమంది అహంకారంతో వచ్చి ఆయన్ని విశ్వాసం లేకపోవటం వల్ల, చెప్పింది వినకపోవటం వల్ల బిడ్డలు కావాలని వచ్చిన కమిషనర్ కర్టిస్ కూడా కేవలం వాళ్ళ అహంకారం అడ్డం వచ్చేసరికి వాళ్ళు బాబా వేచి ఉండకుండా వెళ్ళిపోయి, అలాగే బాబా దగ్గర అనుమతి తీసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో కాలం అనారోగ్యంగా ఇబ్బంది పడ్డ వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాం. అట్లాగే ఇలాంటి స్వామి యొక్క మహత్యం తెలిసి కూడా ఎంతోమంది ఈ ఫారినర్స్ వాళ్ళు స్వామి దర్శనానికి వచ్చేవారట. అట్లా షోలాపూర్లో జిల్లా ఇంజనీర్గా పనిచేసిన ఒక పాశ్చాత్యుడు, ఒక ఫారినర్ ఒక కోరికతో స్వామిని దర్శించాడు. అంటే వాళ్ళకేంటి మన సాంప్రదాయము, మహాత్ములు ఇవంటివి తెలియదు. అయినప్పటికీ కూడా వినుంటారనమాట ఇలాంటి మహాత్ముడు ఉన్నాడని. సరే తనకు కూడా ఉన్న కోరికని, ఆ కోరిక స్వామి దర్శనంతో తీరుతుందేమోనని స్వామిని దర్శించాడు. కానీ తీరా అక్కడికి వస్తే కానీ స్వామి రూపం, చేష్టలు చూసిన తర్వాత ఆయన పిచ్చివాడేమోనన్న అనుమానం కలిగింది. మరి బాలోన్మత్త పిశాచిగా ఉండే అవధూత అలాంటి వాడికి ఎలా మింగుడు పడతాడు? ఆయన చూడగానే ఈయన పిచ్చివాడిలా ఉన్నాడు, మనం ఈయన దగ్గరకా వచ్చింది కోరిక తీరుతుందని అని ఆయన అనుకున్నాడు. స్వామి రూపము, చేష్టలు చూసిన తర్వాత ఆయన పిచ్చివాడేమోనన్న అనుమానం కలిగింది. స్వామి వెంటనే అతని కేసు చూసి, నీకు కావాల్సిన సంతానమే కదా, 1 సంవత్సరంలో కొడుకు పుడతాడులే అన్నారు. చూడండి, వాడు కోరికతో వచ్చాడు, కానీ ఆయన స్వామిని చూసి ఈయన పిచ్చివాడేమో అనుమానంతో కనీసం తన కోరికని బయటికి చెప్పడానికి కూడా ప్రయత్నం చేయలేదు. కానీ అంతర్యామైన వానికి ఆయనకేం చెప్పాలి? అందుకని స్వామికి తెలియంది ఏముంటుంది, వాడు దేనికోసం వచ్చాడో వెంటనే అతని కేసు చూశారట. చూసి, నీకు కావాల్సింది సంతానమే కదా, 1 సంవత్సరంలో కొడుకు పుడతాడులే అన్నారు. ఆ తెల్లదొర వినమ్రుడై స్వామికి మొక్కి వెళ్ళిపోయాడు. అంటే తన మనసులో కోరికను కూడా చెప్పుకోనటువంటిది అతనికి స్వామి ఇతన్ని ఏ కోరికతో వచ్చాడో చెప్పి నీకు పైగా అనుగ్రహించారు, 1 సంవత్సరంలో నీకు కొడుకు పుడతాడులే అని చెప్పేసరికి అతను
సంతోషంతో. అంటే ముందు ఏమో పిచ్చివాడని అనుమానం ఉంది, కానీ ఎప్పుడైతే స్వామి తన మనసులోని కోరికని చెప్పి అనుగ్రహించి నీకు సంవత్సరంలో కొడుకు పుడతాడని అనుగ్రహించారో ఒక్కసారిగా అతనికి భక్తి కలిగి అతని వినమ్రుడై స్వామికి మొక్కి వెళ్ళిపోయాడు. సంవత్సరంలోపే స్వామి చెప్పినట్లు అతనికి కొడుకు పుట్టాడు. అట్లానే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒక యూదు జంషెడ్జీ జిజాబాయి ఆసుపత్రిలో కళ్ళ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన అతను అక్కడ కళ్ళ డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు ఈ జీజాబాయి హాస్పిటల్లో. ఒకసారి అతను క్రిస్మస్ సెలవుల్లో దేశంలో పర్యటిస్తూ అక్కలకోట చేరుకున్నాడు. స్వామి సంగతి విని వారి దర్శనానికి వచ్చాడు. స్వామి అతని కేసు చూస్తూనే ఎన్ని వేల మంది కళ్ళకు శస్త్రచికిత్స చేసి ఉంటావు అన్నారు. అంటే చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఒకవేళకేమో ఆ ప్రదేశంకి వెళ్తే ఇక్కడ చూడదగ్గవే ఉన్నవి, సముద్రాలు ఉన్నాయా, కొండలు ఉన్నాయా, ఇంకేమైనా మాన్యుమెంట్స్ ఉన్నాయా చూడటానికి అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ ఏమైనా మహాత్ములు ఉన్నారా, మందిరాలు ఉన్నాయా, మనం చూడదగ్గ పుణ్యక్షేత్రాలు ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉంటారు. అట్లా ఇతను కూడా అక్కడికి వచ్చి స్వామి సంగతి విని స్వామివారి దర్శనానికి వెళ్ళారట. ఇతను ఏమి చెప్పకముందే స్వామి అతని వైపు చూస్తూనే ఎన్ని వేల మందికి కళ్ళకు శస్త్రచికిత్స చేసి ఉంటావు అన్నారు. స్వామి వారి సర్వజ్ఞత్వాన్ని చూసి ముగ్ధుడై రిటైర్ అయిన తర్వాత ఆ యూదు తన జీవిత శేషమంతా కూడా అక్కలకోటలోనే గడిపాడు. అంటే స్వామివారి సర్వజ్ఞత్వానికి అతను ముగ్ధుడైపోయాడు. చూస్తానికి ఎలా ఉన్నా స్వామి యొక్క సర్వజ్ఞతకి అతను ముగ్ధుడైపోయి, అంటే ఇతని కళ్ళ డాక్టర్ అని ఇప్పుడు ఎంతోమందికి అతను కళ్ళకి సర్జరీ చేసి ఉంటాడనే విషయం స్వామి ప్రశ్నించేసరికి ఆయన యొక్క సర్వజ్ఞత్వానికి ఇతను ముగ్ధుడైపోయాడు. ఈ వచ్చినటువంటి ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఈ యూదు వచ్చి స్వామికి తర్వాత ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత తన జీవితం అంతా కూడా అక్కలకోటలోనే గడిపాడట. అంటే మనవాళ్లే కాకుండా ఈ ఫారినర్స్ కూడా స్వామివారి మహత్యానికి వారి అనుగ్రహం కలిగిన తర్వాత అక్కడ వాళ్ళు అంతగా సేవించుకున్నారు. అట్లనే ఒక్కొక్కప్పుడు స్వామి తన దర్శనార్థం కానీ పరీక్షించడానికి కానీ వచ్చిన వేద పండితులతోనూ లేక నిరక్షరులైనటువంటి పల్లె జనాలతోనూ ఎవరికి దగ్గర స్థాయిలో వారితో చర్చించేవారు. అంటే స్వామిని ఒకసారి దర్శనార్థం కానీ పరీక్షించడానికి కానీ వచ్చిన వేద పండితులతో అయినా లేకపోతే అలాగే పేద పల్లెజనాలతోనూ నిరక్షరులైనటువంటి వారితో కూడా ఎవరికి దగ్గర స్థాయిలో వారితో చర్చించేవారు. 1870లో బొంబాయి నుంచి ఒక బ్రహ్మచారి బాబా కొద్దిమంది శిష్యులతో అక్కలకోట చేరాడు. 1870లో బొంబాయి నుంచి ఒక బ్రహ్మచారి బాబా వచ్చారంట కొద్దిమంది శిష్యులతోటి అక్కలకోట చేరాడు. దర్శనాంతరం బ్రహ్మచారి బాబా బస్సుకు చేరి వంట చేసుకుంటూ తన శిష్యులను బెల్లం కొనుక్కురమ్మని బజారుకి పంపాడు. స్వామిని దర్శించుకొని వెళ్ళిన తర్వాత వంట చేసుకుంటూ తన శిష్యుల్ని ఏం చెప్పాట, వెళ్ళి బెల్లం కొనుక్కొని రమ్మని చెప్పి బజారుకి పంపారు. అదే సమయానికి చోళప మఠంలో కూర్చుని ఉన్న స్వామి ఆ వెధవలకు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడు అంటూ మారం చేయడం మొదలుపెట్టారు. ఎంత గమ్మత్తుగా ఉంటుంది చూడండి. స్వామి చోళప అనే భక్తుడి దగ్గర ఇంట్లో ఉన్నారు. అది చోళప మఠం అనమాట. అప్పుడు స్వామి చోళప మఠం దగ్గర ఉన్నారట. అక్కడ కూర్చొని ఉన్నారు. ఈ బొంబాయి నుంచి వచ్చిన ఈ బ్రహ్మచారి బాబా ఏం చేశారు, తన శిష్యుల్ని పంపించి బెల్లం కొనుక్కురావాల్సిందిగా బజారుకి పంపించారు. కానీ ఇక్కడ కూర్చున్న స్వామి సడన్గా ఏమంటున్నారు, ఆ వెధవ లక్కు, అంటే లక్కు అనేది పేరు అనమాట, ఆ వెధవ లక్కు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడు అంటూ మారం చేయడం మొదలుపెట్టారు. అదేంటి స్వామి లక్కు బెల్లం పెట్టకుండా తింటున్నారని అంటున్నారని చెప్పి వెంటనే స్వామి మాటలో ఎంత నిజముందో తెలుసుకోవాలని ఒక భక్తుడు అవకాశం కలిగినందుకు, స్వామి మాటల్లో ఎంత నిజముందో పరీక్షించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ మంజరేకర్ అనే భక్తుడు పరుగున బజార్కి వెళ్ళాడు. అంటే స్వామి మాట్లాడారు కదా, అలాగా వెధవ లక్కు నాకు పెట్టకుండా బెల్లం తింటూ ఉన్నాడు అని. సరే స్వామి చెప్పిన మాటలు ఎంత నిజముందో చూద్దామని చెప్పి అవకాశం లభించినందుకు ఈ మంజరేకర్ పరిగెత్తుకుంటూ బజారుకి వెళ్ళాడట. స్వామి చెప్పింది అక్షరాలా నిజమైంది. బ్రహ్మచారి బాబా ఆ శిష్యుడైనటువంటి లక్కు, అంటే ఆయన బెల్లం తీసుకుని పంపించారు కదా, బ్రహ్మచారి బాబా వంట చేసుకుంటూ ఆ శిష్యుడు లక్కు పెద్ద బెల్లం మొక్క చప్పరిస్తూ ఇంటికి వెళ్తున్నాడు. అంటే మంజరేకర్ చెప్పిన వార్త విని లక్కు పరుగున వెళ్ళి స్వామి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. అప్పటి నుంచి దైవానికి నివేదన పెట్టకుండా ఏదీ తినకూడదని, జిహ్వచాపల్యాన్ని అరికట్టడం సాధకునికి ఎంతో అవసరమని అనేకసార్లు బ్రహ్మచారి బాబా చెప్పిన మాట లక్కు మనసులో ఈ సంఘటన వలన బలంగా నాటుకుపోయింది. అంటే
చూడండి, భాషకితో చెప్పేదానికి, అనుభవం అనే భాషతో చెప్పేదానికి ఎంత భేదం ఉంటుందో. అందుకే సాయి మనకి అనుభవం అనే భాషనే ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు అందరూ చెప్పిన వాళ్ళే, అన్ని ప్రతి జీవిలోనూ అణువణువు భగవంతుడే నిండి ఉన్నాడని చెప్పిన ఇప్పటి వరకు అలాంటి చెప్పని వాళ్ళు లేరట. కానీ ఎంతమందికి అది అర్థమైంది? అందుకనే సాయి అట్లా ఉన్నదంతా తన స్వరూపంగానే అనుభవం ఇచ్చారు, అనుభవం అనే భాషతో మాట్లాడారు అంటారు మాస్టర్ గారు. అట్లా ఇక్కడ కూడా ఈ బ్రహ్మచారి బాబా కూడా ఎన్నోసార్లు చెప్పారు ఈ భక్తులకి, ఆయన శిష్యులకి, భగవంతుడికి నివేదించకుండా ఏది తినకూడదని. అన్నిటికంటే ముందు కూడా జిహ్వచాపాలని అరికట్టుకోవడం సాధకునికి ఎంతో అవసరం చెప్పినా కానీ, ఈయన బెల్లం కొనుక్కురావని పంపిస్తే బెల్లం తీసుకొస్తూ ఒక పెద్ద బెల్లం ఒక నోట్లో చప్పరిస్తూ ఈ లక్కు వస్తూ ఉంటే, ఇక్కడ కూర్చున్న స్వామి ఆ విధవ లక్కు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడని చెప్పడంతో మంజుటక్కర పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకొని లక్కుకి చెప్పేసరికి లక్కు పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి పాదాల మీద పడి క్షమాపణ పేర్కొన్నాడు అనమాట. ఆ విధంగా ఇన్నిసార్లు ఆయన మాటలతో చెప్పింది స్వామి అనుభవంతో ఇచ్చేసరికి ఇప్పుడు ఆ సంఘటన వలన బలంగా నాటుకుపోయింది. ఈ నియమం యొక్క ఆవశ్యకతతో పాటు శ్రీ స్వామి యొక్క సర్వజ్ఞత్వం కూడా అతనికి మరవరాని విషయమైంది. అంటే భగవంతుడికి నివేదించకుండా ఏమీ తినకూడదు అన్నటువంటి నియమం యొక్క ఆవశ్యకతతో పాటు స్వామి యొక్క సర్వజ్ఞత్వం, అంటే ఏం చేస్తూ ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా, నేనేం పని చేస్తూ ఉన్నా ఆయనకి తెలుస్తూ ఉంటుంది, ఆయన సర్వజ్ఞుడు అనే విషయం, ఈ రెండూ కూడా బలంగా అతనికి నాటుకుపోయింది అనమాట. అట్లానే అక్కలకోట రాజస్థానంలో పనిచేసే కోండు నానా శ్రీ స్వామి భక్తుడు. ఒక ఉదయం స్నానానికి కోండు నానా ఒక తోటలోని బావి దగ్గరికి వెళ్ళాడు. స్వామి అక్కలకోటలో ఉన్నారు కదా, అక్కడ అక్కలకోట రాజస్థానంలో ఉన్న ఈ కోండు నానా అనే అతను స్వామి భక్తుడు అనమాట. అతను ఒక ఉదయం స్నానం చేద్దామని అక్కడ ఒక తోటలోని బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ తోట కాపలా మనిషి పేరు బమ్. అతను ఈ కొండు నానాను తిట్టి మెడబెట్టి తోటలోంచి బయటకు గెంటించాడు. అతనే బావి దగ్గర స్నానం చేద్దామని తోటలోని వెళ్తే ఆ తోటలో ఉన్నటువంటి ఈ కాపలాదారైనటువంటి బమ్ అనే పేరు గలవాడు ఇతన్ని బయటకు గెంటించాడట. అంత చిన్న నేరానికి అంత పెద్ద శిక్ష విధించినందుకు ఖిన్నుడై నానా మనసులోనే స్వామికి మొరపెట్టుకున్నాడు. మరుక్షణమే స్వామి నానాకు కబురు పెట్టి జరిగిందంతా సానుభూతితో విన్నారు. అంటే అతను ఒక్కసారిగా అలా చేసేసరికి అతను బాధపడిపోయి మనసులోనే స్వామికి చెప్పుకున్నాడు అనమాట. అంటే కేవలం స్నానానికి వెళ్తేనే అతనికి అంత ఇది చేశారని. ఆ తర్వాత స్వామి అతన్ని పిలిపించి జరిగిందంతా సానుభూతితో విన్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు తన పర్యటనలో స్వామి ఆ తోటమాలి నివసించే బంగ్లాకు వచ్చాడు. బమ్ స్వామికి నమస్కరించి కూర్చోమని ఆసనం మీదకు ఆహ్వానించారు. స్వామి కూర్చోకుండా అతని కేసి తీవ్రంగా చూసి బియ్యం కడిగిన నీళ్లు త్రాగి మెదలకుండా కూర్చో అని చెప్పి కోపంతో వెళ్ళిపోయారు. బమ్కి స్వామి మాటలు ఏమీ అర్థం కాలేదు. అంటే ఇతని నానాని ఆ రోజు తిట్టి బయటికి పంపించింది తోటలో స్నానం చేయకుండా. అందుకని స్వామి ఒకసారి పిలిపించి ఈ బమ్ స్వామికి నమస్కరించి స్వామిని కూర్చోమని ఆహ్వానించినా కానీ స్వామి కూర్చోకుండా అందుకే తీవ్రంగా చూసి బియ్యం కడిగిన నీళ్లు తాగి మెదలకుండా కూర్చో అన్నారు. అంటే స్వామి కూర్చోమని చెప్పినా కానీ ఈయన స్వామి అన్నారట తీవ్రంగా అతనికేసి బియ్యం కడిగి నీళ్లు తాగి మెదలకుండా కూర్చో అన్నారు. అదేంటి స్వామిని కూర్చోమంటే బియ్యం కడిగి నీళ్లు తాగమంటున్నారు, పైగా మెదలకుండా కూర్చోమంటున్నారు అని స్వామి చెప్పి కోపంతో వెళ్ళిపోయారు. బమ్కి స్వామి మాటలు ఏమీ అర్థం కాలేదు. అంటే బియ్యం కడిగి నీళ్లు తాగటం ఏంటి, ఎందుకు చెప్తున్నారు స్వామి అని. కొంతకాలానికి బమ్ ఒకరోజు తోటలో తిరుగుతూ ఉండగా ఏదో పురుగు కుట్టి కాలు విపరీతంగా బాధ పెట్టింది. అతను కదలకుండా కూర్చోవలసి వచ్చింది. ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా కానీ ఆ బాధ నివారించలేకపోయారు. ఆ తోటలోనే అతనికి ఏదో ఒక పురుగు కుట్టి కాలు విపరీతంగా బాధ పెట్టిందట. దానివల్ల ఏమైంది, అతను కదలకుండా కూర్చోవలసి వచ్చింది. స్వామి చెప్పారు కదా బియ్యం కడిగి నీళ్లు త్రాగి మెదలకుండా కూర్చో అన్నారు. అట్లాగే ఇతను ఆ విపరీతంగా కాలు బాధ పెట్టడం వల్ల ఎక్కడికి కదలకుండా అట్లానే కూర్చోవలసి వచ్చింది. ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా ఆ బాధ నివారించలేకపోయారు.
చివరికి ఆ కాలు తీసివేయటం తప్పదని వైద్యులు నిర్ణయించారు. బం చాలా భయపడి దిక్కుతోచక స్వామిని దర్శించాడు. ఇక తగ్గట్లేదు, ఎన్ని వైద్యాలు చేసినా అని చెప్పి ఇక్కడ డాక్టర్స్ ఏం చెప్పారంటే ఆ కాలు తీసివేయాలి అన్నప్పుడు ఇక స్వామి గుర్తొచ్చి మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని దర్శించాడు. దిక్కుతోచక స్వామిని దర్శిస్తే కానీ స్వామి అతనితో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. అప్పుడు మోరోపంత్ అనే మరొక భక్తుని ద్వారా బం తన బాధను స్వామికి నివేదించుకున్నాడు. అంటే స్వామి అతని మాట కూడా వినటానికి అతనితో మాట్లాడడానికి ఇష్టపడకపోయేసరికి వేరే భక్తుడి ద్వారా స్వామికి చెప్పించుకున్నాడు అనమాట. స్వామి అప్పుడు మళ్ళీ అతన్ని బియ్యం కడిగిన నీరు త్రాగమని ఉల్లిపాయ పద్యం తీసుకోమని చెప్పారు. అంటే మొదలు అసలు ఎప్పుడైతే అతను స్వామిని దర్శించాడో అప్పుడే చెప్పారు బియ్యం కడిగిన నీళ్లు త్రాగి మెదలకుండా కూర్చో అని. అలాగే మళ్ళీ ఈ కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడి డాక్టర్లు చెప్పిన తర్వాత ఇతను మళ్ళీ స్వామిని వచ్చి వేడుకున్నా కానీ స్వామి దర్శనంకి వస్తే స్వామి మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. అయినప్పటికీ వేరే భక్తుడి చేత తన బాధను చెప్పించుకున్నప్పుడు స్వామి అన్నారట అతన్ని బియ్యం కడిగిన నీరు త్రాగమని ఉల్లిపాయ పద్యం తీసుకోమని చెప్పారు. ఆ వైద్యంతో ఒక వారంలో అతని బాధ తీరిపోయింది. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటాయో వీళ్ళు చేసే వైద్యం. పాము కరవటం ఏంటి, అతని కాలు తీసే స్థితికి రావటం ఏంటి, అదేదో పాము కాదు ఏదో పురుగు కరిచింది, కానీ బియ్యం కడిగిన నీళ్లతోటి స్వామి వైద్యం చేయటం ఏంటి అంటే ఆయన సంకల్పమే. దిగు అంటే పైకి విషమైనా దిగిపోవాల్సిందే. ఆ వైద్యంతో ఒక వారంలోనే అతని బాధ తీరిపోయింది. అట్లా బొంబాయిలో నివసించే ఒక బ్రాహ్మణుడు వ్యాపారంలో చాలా డబ్బు గడించాడు, కానీ సంతానం లేకపోవడం చేత దిగులుగా ఉండేవాడు. ఒకసారి భార్యా సమేతంగా అతను గాన్గాపూర్ వెళ్ళి తనకు సంతానం కలిగితే ఆ ఊర్లో 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తానని శ్రీ దత్తమూర్తికి మొక్కుకున్నాడు. ఈ బ్రాహ్మణుడు బాగా ధనికుడు అనమాట. వ్యాపారంలో డబ్బు అయితే గడించాడు, కానీ తనకి బిడ్డలు లేకపోవడం వల్ల భార్యా సమేతంగా గాన్గాపూర్ వెళ్ళి శ్రీ గురువుని అక్కడ ప్రార్థించి అతని కనుక సంతానం కలిగితే ఆ ఊర్లో 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తానని దత్తస్వామికి మొక్కుకున్నాడు. కోరినట్లే దత్తస్వామి అనుగ్రహం వలన బిడ్డగలిగాడు. కానీ సంవత్సరంలో వ్యాపారంలో అపార నష్టం కలిగి ఆ కుటుంబం పేదరికానికి గురైంది. స్వామి అనుగ్రహం అయితే లభించి బిడ్డగలిగాడు, కానీ అతనికి అప్పుడు దాకా వ్యాపారంలో బాగా సంపాదించిన వాడు వ్యాపారం అంతా నష్టం వచ్చి బాగా దెబ్బతిన్నాడు అనమాట ఆర్థికంగా. ఎట్లాంటి పరిస్థితి అంటే అంత గొప్పవాడుగా ఉన్నవాడు కాస్త పేదవాడైపోయాడు. ఆ దిగులుతో భర్త చనిపోయాడు, కానీ అతని భార్య ఓర్పుతో కష్టాలన్నింటినీ ఎదుర్కొన్నది. ఒకసారి ఆమె పొరుగింటి గృహిణితో తన మొక్కు చెల్లించుకోలేనందుకు బాధను వ్యక్తం చేసింది. అంటే వీళ్ళు ఏమని మొక్కుకున్నారు, స్వామిని అనుగ్రహం వల్ల బిడ్డ కనుక కలిగితే గాన్గాపూర్లో వచ్చి నీ ప్రీత్యర్థం ఒక 1000 మందికి ఇక్కడ భోజనం సమర్పించుకుంటామని వాళ్ళు మొక్కుకున్నారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత బిడ్డ కలిగాడు, కానీ వ్యాపారంలో నష్టం వచ్చి ఆ దిగులుతో ఆ బ్రాహ్మణుడు కాస్త చనిపోయాడు. పాపం వీళ్ళంతా పేదరికానికి గురయ్యారంటే వాళ్ళకి గడవడమే కష్టమైపోయింది. అయినా ఎలాగో ఆ బ్రాహ్మణుడి భార్య మాత్రం ఓర్పుతో కష్టాలన్నింటినీ ఓర్చుకుంటూ ఎదుర్కొంటుంది, కానీ ఒకసారి ఆవిడకి ఇంకా మనం మొక్కు తీర్చుకోలేకపోయామనే బాధ మాత్రం ఉందన్నమాట. ఇట్లానే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పుకునేది అనమాట. తన మొక్కు తీర్చుకోలేకపోతున్నందుకు బాధను వ్యక్తం చేస్తే అప్పుడు ఆ ఇల్లాలు ఆమెను తిరిగి గాన్గాపూర్ వెళ్ళి అక్కడ శ్రీ దత్తమూర్తికి తన బాధను నివేదించుకుంటే ఆ దయామయుడే మొక్కుని చెల్లించుకునే మార్గం కూడా చూపుతాడని ధైర్యం చెప్పింది. చూడండి ఎంత తెలివైన సమాధానం అంటే, నువ్వు స్వామిని అక్కడ ప్రార్థిస్తే కదా మీకు ఇది లభించింది, నువ్వు మళ్ళీ అక్కడికే వెళ్ళి ఆయనకే నీ బాధను నివేదించుకొని ఏమని అంటే ఈ మొక్కు తీర్చుకునే స్థితిలో ఉన్నాము అని దత్తస్వామికే అది ఆ బాధను నివేదించుకో, ఆ దయామయుడే నీకు మళ్ళీ మార్గం చూపుతాడు అని ధైర్యం చెప్పింది. వెంటనే ఆమె గాన్గాపూర్ వెళ్ళి శ్రీ దత్తపాదుకలను శరణు వేడింది. మళ్ళీ అక్కడికే వెళ్ళారు. మొదట బిడ్డ కోసం ఎక్కడికైతే వెళ్ళి స్వామి ప్రార్థించారో మళ్ళీ అక్కడికే గాన్గాపూర్ వెళ్ళి దత్తస్వామి ప్రార్థించారు. చూడండి, ఆ రాత్రి ఆమెకు స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి అక్కలకోట వెళ్ళి అక్కడున్న స్వామికి భోజనం పెట్టు, 1000 మందికి భోజనం పెట్టినట్లు అవుతుంది అని చెప్పి అదృష్టుడయ్యాడు. అంటే వీళ్ళ అదృష్టం, దత్తస్వామి ఆవిడకి స్వప్నంలో దర్శనం ఇచ్చి చెప్పారట, అక్కలకోట వెళ్ళి అక్కడ ఉన్న స్వామికి భోజనం పెట్టు, ఆ ఒక్క స్వామికి భోజనం పెడితే
1000 మందికి భోజనం పెట్టినట్లు అవుతుంది అని చెప్పి స్వామి అదృశ్యమయ్యారు. అంటే అక్కడికే వెళ్ళి మళ్ళీ స్వామిని ప్రార్థించేసరికి ఇక సంతోషంతో, అంటే వాడికి మొక్కు తీర్చుకునే అవకాశం దొరికింది కదా, 1000 మంది కంటే పెట్టలేదు కానీ ఒక్కడికైతే పెట్టగలదు కదా. అందుకని ఆవిడ సంతోషంతో దత్తస్వామిని అనుగ్రహించారని ఆమె వెంటనే అక్కలకోట వెళ్ళింది. చిన్నపిల్లవాళ్ళ రోడ్డు మీద ఆడుకుంటున్న స్వామిని చూసి సాష్టాంగ నమస్కారం చేసింది. ఈవిడ తీరా అక్కలకోట వెళ్ళేసరికి స్వామి ఏం చేస్తున్నారట, రోడ్డు మీద పిల్లలతో కలిసి గోళీలు ఆడుతూ ఉన్నారట. ఆ స్వామి ఆడుతూ ఉండేసరికి చూసి, ఈయనేనా స్వామి, మనం ఏదో అనుకుంటే ఇక్కడ పిల్లలతో ఆడుతూ ఉంటున్నారు, అయినా కానీ దత్తస్వామి చెప్పారు కదా అని వెంటనే వెళ్ళి స్వామిని చూసి సాష్టాంగ నమస్కారం చేసింది. ఆమె భక్తికి మెచ్చి స్వామి ఆమెను దగ్గరికి పిలిచి తనకు భోజనం పెట్టమని అడిగాడు. చూడండి, ఆవిడ భోజనం పెట్టడానికే వచ్చింది, కానీ స్వామి ఎప్పుడైతే ఆవిడ వెళ్ళి స్వామికి నమస్కారం చేసి అప్పుడు ఆవిడ భక్తికి మెచ్చిన స్వామి ఆమెను పిలిచి తనకు భోజనం పెట్టమన్నారు. మరింత ఆనందంతో ఆమె ఆయనకు భోజనం వడ్డించింది. భోజనం అవగానే తన చరిత్ర ఏమీ వారి చెప్పకముందే, అంటే ఆవిడ గురించి ఏం జరిగింది, ఎందుకు వచ్చింది అనేది ఏం చెప్పకముందే వారు, అమ్మాయి 1000 మంది బ్రాహ్మణులకు నీ భోజనం ముట్టింది, దిగులు పడకు అన్నారు. అంటే దత్తస్వామి అక్కడ స్వప్నంలో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో, అంటే నువ్వు అక్కడికి వెళ్ళి స్వామికి భోజనం పెట్టు, ఆయనకి పెడితే 100 మందికి భోజనం పెట్టినట్లే 1000 మందికి భోజనం పెట్టినట్లే అన్నారు కదా. ఇక్కడ మళ్ళీ స్వామి అదే చెప్తున్నారు, అమ్మాయి 1000 మంది బ్రాహ్మణులకు నీ భోజనం ముట్టింది, దిగులు పడకు అన్నారు. అంటే ఈయన మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నారు, నువ్వు నాకు భోజనం సమర్పించావు, 1000 మందికి భోజనం ముట్టింది అని. ఆయన కరుణకు సర్వజ్ఞత్వానికి గాణగాపురంలో తనకు వచ్చిన నిదర్శనం నెరవేరినందుకు ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. అంటే దత్తస్వామి, నేను ఇప్పుడు అక్కలకోట స్వామి స్వరూపంలో ఉన్నాను, అక్కడికి వచ్చి నువ్వు స్వామికి భోజనం పెట్టు అని చెప్పి తెలియజేశారు. ఆయన స్వామి భోజనం స్వీకరించి ఆవిడ ఏ విషయం చెప్పకముందే అక్కడ అక్కలకోట స్వామికి, అక్కడ దత్తస్వామి ఏం చెప్పారు, నీకు 1000 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టినట్లు అవుతుందని, అందుకని ఆ 1000 మంది బ్రాహ్మణులకి భోజనం ముట్టింది అని ఈయన కన్ఫర్మ్ చేసి చెప్తున్నారనమాట. అట్లా ఆవిడకు వచ్చిన నిదర్శనం నెరవేరినందుకు ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. అట్లానే బాబా సడోజీ పోస్ట్ ఆఫీస్లో సూపరింటెండెంట్గా పనిచేస్తూ స్వామిని శని ఆదివారాల్లో దర్శించి వెళ్తూ ఉండేవాడు. ఒక ఆదివారం దర్శనానంతరం సెలవడిగినప్పుడు, కూర్చో, ఎక్కడికి వెళ్ళేది అని కసిరి స్వామి కూర్చోబెట్టారు. ఈ బాబాజీ సడోబా ఇతను పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తూ సూపరింటెండెంట్గా ఈ వీకెండ్స్లో వచ్చి స్వామి దర్శించి వెళ్తూ ఉండేవాట. అట్లానే ఒక ఆదివారం వచ్చినప్పుడు దర్శనానంతరం సెలవడిగి వెళ్తూ ఉంటే సెలవడిగాడు, స్వామి బయలుదేరుతానంటే, కూర్చో, ఎక్కడికి వెళ్ళేది అని కసిరి స్వామి కూర్చోబెట్టారు. కానీ మరుసటి ఉదయం తప్పనిసరిగా ఆఫీస్కు చేరవలసిన ఆవశ్యకత ఉండబట్టి సడోబా మనసులో కలత చెందాడు. అయ్యో, రేపు మండే ఇంపార్టెంట్ పని ఉంది, తప్పకుండా వెళ్ళాలి, కానీ స్వామి ఎక్కడికి వెళ్ళేది, కూర్చో అన్నారు, ఇప్పుడు ఏం చేయాలని మనసులో కలత చెందుతూ ఉంటే ఊరుకోలేక మళ్ళీ కొంతసేపు ఆగి మళ్ళీ స్వామిని సెలవడిగాడు. స్వామి, నేను బయలుదేరుతాను అంటే, కానీ స్వామి సెలవు ఇవ్వలేదు. మరి కొంతసేపటికి 3వసారి సెలవు అడిగాడు. అంటే ఏంటి, అతనికి సోమవారం ఆఫీసులో తప్పనిసరిగా వెళ్ళవలసిన పని ఉంది కనుక పదే అడుగుతూ ఉన్నాడు. 3వసారి కూడా అడిగేసరికి అప్పుడు స్వామి అతని దగ్గరికి పిలిచి హిందీలో నది కినారే పార్, అంటే నది ఒడ్డు దాటింది అని చెప్పారు. మరి సర్వకుడైన స్వామికి తెలుసు అనమాట, అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఇతను వెళ్ళాల్సిన దారిలో నది అది ఒడ్డు తెంచుకొని ఇట్లా ముందుకు వచ్చిందని, అందుకని నది కినారే పార్ అని చెప్పారు. కానీ ఆయన భావం ఎవరికీ అర్థం కాలేదు. కొంతసేపటికి స్వామి ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా సడోబా బయలుదేరి కడంగావ్ స్టేషన్ చేరాడు. అప్పుడు తెలిసింది స్వామి మాటలకు అర్థం. కృష్ణానదికి వరదలు వచ్చి వంతెన మునిగిపోయిందని, మరుసటి ఉదయానికి కానీ రైలు రాలేదు. అంతవరకు చలికి వణుకుతూ స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది. అంటే స్వామి చెప్పారు, సెలవు ఇవ్వలేదంటే ఇక స్వామి చెప్పిన తర్వాత కూర్చోవాల్సిందే. అంటే ఒక్కొక్క భక్తుల్లో ఒక్కొక్క స్థాయిని చూస్తాం. ధూమాలు మనం బాబా దగ్గర చూస్తాం, అతను అర్జెంటుగా వెళ్ళవలసి ఉండి ఒకరోజు ముందు వస్తే రేపు కోర్టులో మెజిస్ట్రేట్ ఇది ఉన్నా కానీ బాబా దగ్గర సెలవు తీసుకుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది, కూర్చో అన్నారట. అట్లానే వారం కూర్చున్నాడు, అయ్యో రేపు కేసు ఉంది, మరి అది నేను వెళ్ళకపోతే ఎట్లా అనుకోవాలా, బాబా చెప్పారు కూడా కూర్చున్నాడు. తర్వాత బాబా సెలవు ఇచ్చిన తర్వాత అతను వెళ్తే కరెక్ట్గా కేసు ఆ రోజుకే పోస్ట్ పోన్ అయ్యింది. కారణం ఏంటి, ఆ వారం రోజులు జడ్జికి బాగోక ఆ కేసు కాస్త ఆ రోజుకి పడింది అనమాట. అదే ఇతను బాబా దగ్గర అటువంటి వెయిట్ చేయకుండా కనుక నెక్స్ట్ రోజు వెళ్ళి ఉంటే వారం రోజులు
అతనికి ఏర్పాట్లు లేక భోజనానికి ఇబ్బంది అయ్యి అక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలియక ఇబ్బంది పడేవాడు. కానీ సద్గురువు చెప్పిన తర్వాత ఆలోచించకుండా రేపు కేసు ఉంది అయితే బాబాకి తెలీదా, ఆయనే ఉండమన్నారు, ఆయనే చూసుకుంటారన్నంత నమ్మకంతో అతను వేరే ఆలోచన చేయకుండా అక్కడే ఉండిపోయాడు ధూమాలు. కాబట్టి తను వారం తర్వాత వెళ్తే ఆ రోజుకి కరెక్ట్గా ఆ జడ్జికి తగ్గి అలా వచ్చింది. ఇక్కడేమో వెళ్ళాలి రేపు ఇంపార్టెంట్ పని ఉంది అనుకొని తపన పడినందుకు గాను తీరా అతను స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి స్టేషన్లో తెలిసిందనమాట ఆ రోజు రైలు రాదని, ఆ వంతెన మునిగిపోయింది ఈ కృష్ణానదికి వరదలు వచ్చాయని. అట్లా స్వామి మాటలు వేదవాక్కులు అంటున్నారు. 3వ అధ్యాయం కంప్లీట్ అయింది. 4వ అధ్యాయం. స్వామికి రాజులన్నా పేదలన్నా ఒక్కటే, ఎక్కువ తక్కువలే లేవు, అందరూ భగవంతుని ముందు సేవకులే. అటువంటి మానవులకు తాము దైవస్వరూపులుగా కొలిచే వారి ముందు ఆడంబరంతో విర్రవీగడం తగని పని. స్వామికి రాజులన్నా పేదలన్నా ఒకటే, అలాగే అందరూ కూడా భగవంతుని ముందు సేవకులే. అటువంటి మానవులకు తాము దైవస్వరూపంగా కొలిచే వారి ముందు ఆడంబరంతో విర్రవీగడం తగని పని. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. మాస్టర్ గారు మనకి చెప్పింది, సత్సంగాలకు వెళ్ళినా పూజలకు వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి, మందిరాలకు వెళ్ళినా మనం ఆడంబరంగా చేసుకొని భగవంతుని మనం సేవించడానికి పూజించడానికి వెళ్ళినప్పుడు ఎంత సామాన్యంగా వెళ్ళాలి, ఎంత సాధారణంగా వెళ్ళాలి. ఆడంబరంగా ఉండి మనం సత్సంగం ఆడంబరంగా చేసుకున్నా, లేకపోతే అంటే ఎవరైనా చేసుకోగలిగేట్టుగా ఉండేయాల్సిన దాన్ని ఇది ఇట్లా ఉంటే మాత్రమే చేసుకోగలమేమో, వెండి పళ్ళాలు ఉంటే మాత్రమే చేయగలమేమో, బంగారు పళ్ళాలు ఉంటేనే చేయగలమేమో అనే స్థాయికి తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళకి చేసుకోలేని దానికి మనం కారకులు అవుతాం. అట్లానే ఏదన్నా ఒక పూజ జరిగే చోటుకో వ్రతం జరిగే చోటుకో మనం ఆడంబరంగా ఉన్న నగలన్నీ పెట్టుకొని, లేకపోతే అందరూ మనల్ని చూడాలనో, లేకపోతే మనకు ఉన్నవన్నీ వేసుకునే అవకాశం రావట్లేదని వేసుకొని వెళ్ళామనుకోండి, అందరూ ఏం చేస్తారు, అక్కడ పవిత్రంగా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని భగవంతుని సేవ చేసుకోవాలి, భజన చేసుకోవాలను అలా వెళ్ళిన వాళ్ళ దృష్టి అంతా కూడా ఎంత వద్దనుకున్నా విడివైపుకే వెళ్తుంది. అండ్ ఎందుకని అందులో ప్రత్యేకంగా ఇన్ని ఆభరణాలు ధరించి ఇట్లా వచ్చారు, లేకపోతే ఆ కార్యక్రమానికి తగ్గట్టుగా అప్రాప్రియేట్గా డ్రెస్ చేసుకోకుండా ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళినట్టు ఇంకో ఫంక్షన్కి వెళ్ళినట్టుగా వెళ్ళారనుకోండి, అంటే వాళ్ళ ఏకాగ్రత దెబ్బతీయటం, అంతేకాకుండా భగవంతుడి ముందు మన ఆడంబరాన్ని చూపుకున్నట్టుగా అవుతుంది. అందుకని మాస్టర్ అంటున్నారు, అటువంటి మానవులకు తాము దైవస్వరూపులుగా కొలిచే వారి ముందు ఆడంబరంతో విర్రవేగడం తగని పని. అంటే స్వామి ముందు, బాబా ముందు, మాస్టర్ గారి ముందు, అటువంటి మనం ఎవరినైతే కొలుస్తామో వారి ముందు మనం ఆడంబరంతో విర్రవేగడం, అవన్నీ ఆయన ప్రసాదించినవి అన్న జ్ఞానం లేకపోవడం వలన మనకి ఇలా ఉంటుందన్నమాట. అదిగాక మనకి ఇచ్చినప్పుడు ఎప్పుడు ఎలా వేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది కూడా మనకి తెలియాలన్నమాట. అట్లా కాకుండా వారి ముందే ఆడంబరంతో విర్రవేగడం తగని పని. బైబిల్లో యేసుక్రీస్తును రాజులకు రాజు అని పేర్కొన్నారు. ఆ బిరుదు మహాత్ములందరికీ వర్తిస్తుంది. శ్రీ స్వామి ఆ బిరుదు ఎంత సంపూర్ణంగా వర్తిస్తుందో ఈ అధ్యాయంలో చూడవచ్చు అంటున్నారు మాస్టర్ గారు. యేసుక్రీస్తును రాజులకు రాజు అన్నారు, కింగ్ ఆఫ్ కింగ్స్ అని. కానీ ఆ బిరుదు మహాత్ములందరికీ వర్తిస్తుంది. అట్లాగే స్వామికి ఆ బిరుదు ఎంత సంపూర్తిగా వర్తిస్తుందో ఈ అధ్యాయంలో చూడవచ్చు. అక్కలకోట సంస్థానపు రాజు అయినటువంటి మాలోజీరావు భాన్స్లే స్వామికి భక్తుడు. అక్కలకోట ఈ రాజు కూడా స్వామికి భక్తుడే. అయితే అప్పుడప్పుడు స్వామి కూడా స్వేచ్ఛగా రాజభవనంలోకి వెళ్ళి వస్తూ ఉండేవారు. రాజు కూడా స్వామి దర్శనానికి చోళప్ప మఠానికి వస్తూ ఉండేవారు. అంటే అంత స్వేచ్ఛగా భక్తులు అవటం వల్ల స్వామి వెళ్ళేవారు, ఆయన వస్తూ ఉండేవాడు మఠానికి. ఒకరోజు రాజు తన జన్మదినాన స్వామి దర్శనానికి రాజనాంచనాలన్నింటితోటూ బయలుదేరాడు. అంటే ఆ రోజు పుట్టినరోజు అవటం వల్ల స్వామి దర్శనానికి ఎలా బయలుదేరాడంటే రాజనాంచనాలు మొత్తం పైనుంచి కిందాక కిరీటం ధరించి అన్నీ బాగా హంగామా చేసుకొని పరివారంతో, సేవకులతోటి, ఏనుగులు, గుర్రాలు ఈ టైప్లో బయలుదేరాడు అనమాట. రాజనాంచనాలు అన్నింటితోనూ బయలుదేరాడు. కిరీటం, కవచం, కుండలాలు ధరించి ఏనుగులు ఎక్కి భటులతోనూ, సైన్యాలతోనూ, రాణులతోనూ చోళప్ప మఠం చేరి స్వామి ముందు నుంచొని నమస్కరించాడు. అంటే అంత ఆడంబరంగా వచ్చాడు. అయితే స్వామికి ఈ ఆడంబరాలు నచ్చలేదు. మామూలుగా అతని భక్తులు అవడం వల్లే స్వామి కూడా కోటలోకి వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉండేవారు. అతను కూడా స్వామి దర్శనం చేసుకుంటూ ఉండేవాడు చోళప్ప మఠానికి వచ్చి. కానీ ఈరోజు స్పెషల్ డే కదా, బర్త్డే అని చెప్పి రాజు తన హడావిడంతా చూపించుకుంటూ ఆడంబరంతో ఏనుగులు, గుర్రాలు, రాణులు,
ఈ పల్లకీలు, కిరీటం, కవచం ఇవన్నీ ధరించి వచ్చేసరికి ఈ హడావుడంతా స్వామికి నచ్చలేదు. ఆడంబరాలు స్వామికి నచ్చలేదు. కన్నెత్తైనా చూడకుండా మౌనంగా కూర్చున్నాడు. అతను వచ్చి స్వామి ముందు నుంచో నమస్కరించారు. స్వామి ఏమో కన్నెత్తటం కూడా చేయకుండా కామ్గా కూర్చున్నారట. అప్పుడు స్వామి దృష్టిని ఆకర్షించడానికి ఆయన పాదాల వైపు వంగాడు రాజు. అంటే ఎట్లాగొట్లా స్వామి యొక్క అటెన్షన్ పొందాలని చెప్పి స్వామికి పాదాలకు నమస్కారం చేద్దామన్నట్టుగా ఆయన పాదాల వైపు వంగాడట. స్వామి ఉగ్రులై బలంగా చెంప మీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకు కిరీటం పోయి 20 అడుగుల దూరంలో పడింది. అంటే అంత ఆడంబరతో వచ్చి స్వామిని పట్టించుకోవట్లేదని చెప్పి స్వామి యొక్క అటెన్షన్ పొందాలని ఆయన పాదాల వైపు వంగితే ఒక్కసారి స్వామి లాగి చెంప కొట్టారట. కొట్టిన దెబ్బకి కిరీటం వెళ్ళి 20 అడుగుల దూరం పడిందట. అది చూడండి, అంటే ఎంత గట్టిగా కొట్టారు స్వామి. నిశ్చేష్టుడై నివ్వెరపోయి రాజు చెంప నిమురుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు స్వామి అన్నారు, నీ రాజరికం నీ భవనంలోనూ నీ దర్బార్లోనూ సరిపోతుంది, ఇక్కడ అవసరం లేదు అన్నారు. అంటే నువ్వు రాజువైతే కావచ్చు, అది ఎక్కడ సరిపోతుంది? నీ రాజరికం నీ భవనంలోనూ నీ దర్బార్లోనూ సరిపోతుంది, ఇక్కడ అవసరం లేదు. నువ్వు రాజు అనే కదా నీ అహంకారం. అందుకని స్వామి చెబుతున్నారు, ఇటువంటి చదరంగంలో రాజు వంటి రాజులు ఎంతమందిని కావాలంటే అంతమందిని చేయగలం అన్నారు. నిజంగా ఆయన సంకల్పిస్తే ఎవరైనా రాజే. మనం శ్రీగుడి చేతిలో చూసుకున్నాం, చాకలవాడిగా పుట్టిన వాడిని తర్వాత రాజుగా ఆయన వైభవాన్ని అనుభవించాలంటే అతని ఒక గొప్ప రాజుగా జన్మింపజేశారు. అంటే ఆయన అనుగ్రహం పొందితే ఎటువంటి వాడైనా రాజు అవ్వగలడనమాట. అందుకని స్వామి అన్నారు, నీ వంటి చదరంగంలో రాజు వంటి రాజులను ఎంతమందిని కావాలంటే అంతమందిని చేయగలం అన్నారు. అని కోపంతో అనేసరికి అప్పటి నుంచి రాజు తన పల్లకిని 2-3 ఫర్లాంగుల దూరంలో ఆపి కాలినడకన స్వామి సన్నిధికి చేరేవాడు. అంటే ఆయన కోట దగ్గర నుంచి రాజభవనం నుంచి అక్కడ దాకా అట్లా వచ్చినా ఇక 2-3 మైళ్ళు ఉందనగా అక్కడి నుంచి దిగి నడిచి స్వామి దర్శనం చేసుకునేవాడు అనమాట. అంటే వేషభాషలలో నిరాడంబరంగా ఉండేవాడు. ఆయన మనసులో సంతతి కావాలని కోరిక ఉండేది. ఈ రాజు కూడా బిడ్డలు లేకపోవడంతో స్వామి దయ వల్ల సంతతి కావాలని కోరిక ఉండేది. కోరిన ప్రకారం కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయింది. తనకు పుట్టనున్నది కొడుకా కూతురా అని సందేహం. మరి ఇవాళ రోజులాగా స్కానింగ్లు ఇవేమి లేవు కాబట్టి కొడుకు పుట్టబోతున్నాడా కూతురా అని. ఎందుకని రాజు అన్నవాడికి ఎప్పుడు కొడుకు కావాలంటుంది, అంటే తన తర్వాత వారసుడు కావాలి తన రాజ్యానికని. అందుకని ఆ సందేహం అతను వెంటాడుతూ ఉంది. ఒకరోజు స్వామి తనకి గాజులు కావాలని అడగటం, తర్వాత పొయ్యి ముందు కూర్చోవడం చూసి తనకు పుట్టనున్నది కూతురే నిర్ణయించుకున్నాడు. స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి గాజులు కావాలని అడిగారట. ఓ అయితే ఇంకా నాకు అర్థమైపోయింది, నాకు పుట్టబోయేది ఆడపిల్లే అని. అలాగే స్వామి పొయ్యి ముందు కూడా కూర్చోవడం చూసి అది కన్ఫర్మ్ చేసుకున్నారు. అందుకు కొంచెం బాధపడ్డాడు, అయ్యో నాకు కొడుకుంటే కదా నాకు వారసుడని. అందుకని బాధ కూడా పడ్డాడు. అప్పుడు ఒకరోజు స్వామి ఫిరంగి గుండుకి వత్తికి నిప్పు పెట్టండి అన్నారు. అంటే సెలబ్రేషన్ కూడా ఫిరంగి గుండు వత్తికి నిప్పు పెట్టండి అని కేకలు వేశారు. అంటే తన మనోభీష్టాన్ని అనుసరించి స్వామి తనకు మగబిడ్డను అనుగ్రహించారని రాజు సంతోషించాడు. అనుకున్నట్టే కొడుకు పుట్టాడు. స్వామి చెప్పినట్లే ఆ శుభవార్తను లోకానికి వెల్లడి చేయడానికి ఫిరంగులు పేల్చి ఊరిలోని ప్రతి వ్యక్తికి తానే స్వయంగా కలకండ పంచాడు. అది ఈ వారం ఇక్కడ ఆపుకుందాం, మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. అంటే మనం మహాత్ముని దర్శించేటప్పుడు, తర్వాత మందిరాల్లోనూ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, పూజా కార్యక్రమాల్లోనూ, సత్సంగాల్లో కానివ్వండి, ఎక్కడైనా మనం సాధ్యమైనంత సాధారణంగా ఉండాలి తప్పించి ఈ ఆడంబరాలు అవన్నీ ప్రసాదించిన ఆయన ముందు చూపించుకోవటము, లేకపోతే జనాల ముందు చూపించుకోవటము అది సరైన వేదిక కాదు. అందుకే స్వామి ఏమన్నారు, నీ రాజరికం నీ భవనంలోనూ తర్వాత నీ దర్బార్లోనూ సరిపోతుంది. అంటే ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి. అంతేగాని మందిరానికి వెళ్తూ మనం హడావుడిగా వెళ్ళామనుకోండి, పార్టీకి వెళ్ళే డ్రెస్ వేసుకొని వెళ్ళామనుకుందాం, ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది, ఎంత ఇన్అప్రోప్రియేట్గా ఉంటుంది. అట్లా అంటే మన అక్కడ మందిరంలో దేవదర్శనం కోసం వచ్చిన వాళ్ళ దృష్టిని మనం ఆకర్షించి, అంటే ఒక విధంగా డిస్ట్రాక్ట్ చేయడం వల్ల దానివల్ల కావాల్సినంత పాపాన్ని మూట కట్టుకుంటామట వాళ్ళ శ్రద్ధని చలింపజేసినందుకు. అందుకని ఇలాంటి వాటిలో మనం ఎలా ఉండాలి, భగవంతుని ముందు ఎంత సర్వసాధారణంగా ఉండాలి, ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు మనం ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా ఉండాలి మన బిహేవియర్ అనేది. శ్రీ సచిదానంద సద్గురు అక్కల్కోట్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి.
गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगणनाथा गजानना श्रीगणनाथा गजानना हेरम्बा गजानना हेरम्बा गजानना गौरी नंदन गजानना गौरी नंदन गजानना पशुपति नंदन गजानना पशुपति नंदन गजानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना श्रीगणनाथा गजानना श्रीगणनाथा गजानना मानस भजरे गुरुचरणं मानस भजरे गुरुचरणं मानस भजरे गुरुचरणं दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय
సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై గురు మహారాజ్ గురు 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 జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై సాయినాథ సద్గురు జై జై మానస భజరే గురు చరణం 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 దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం గురు మహారాజ్ గురు జై జై 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 భరద్వాజ సద్గురు జై జై భరద్వాజ సద్గురు జై జై భరద్వాజ సద్గురు జై జై భరద్వాజ సద్గురు జై జై గురుదేవ దత్త సాయిరామ్ సాయిరామ్ జయ సాయిరామ్ 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 సాయిరామ్ ప్రేమ స్వరూప సాయిరామ్ కరుణా సాగర 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 సాయిరామ్ ఆపద్బాంధవ సాయిరామ్ అనాథ రక్షక 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 సాయిరామ్ సజ్జన సన్నుత సాయిరామ్ మునిజన వందిత సాయిరామ్ సజ్జన సన్నత సాయిరామ్ మునిజన వందిత సాయిరామ్ సజ్జన సన్నుత సాయిరామ్ మునిజన వందిత సాయిరామ్ సజ్జన సన్నత సాయిరామ్ మునిజన వందిత సాయిరామ్ సాధు స్వరూప సాయిరామ్ సకల దేవతా సాయిరామ్ సాధు స్వరూప సాయిరామ్ సకల దేవతా సాయిరామ్
साधु स्वरूपा साई राम सकल देवता साई राम साधु स्वरूपा साई राम सकल देवता साई राम योग स्वरूपा साई राम ज्ञान प्रदाता 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 साई राम आत्मस्वरूपा साई राम निखिलाधारा 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 साई राम शिरिडीवासा साई राम द्वारक निलया 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 साई राम गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता 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 साई राम गुरुदेव दत्ता साई राम जय 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 साई राम साई राम जय 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 अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम
नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं आत्रिसुतानसूयनन्दना योगिराज गुरु तव शरणं योगिराज गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं गोरख गर्व विनाशक दत्ता अवधूत निरंजना तव शरणं अवधूत निरंजना तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं कार्तवीर्या भुक्ति मुक्ति प्रधान आतवीर्या भुक्ति मुक्ति प्रदान पिंगल पूजिता तव शरणं पिंगल पूजिता तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं श्रीपादा श्रीवल्लभयतिवरा श्रीपादा श्रीवल्लभयतिवरा नृसिंह सरस्वती तव शरणं नृसिंह सरस्वती तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं नारायण भैरव माणिक्य प्रभु नारायण भैरव माणिक्य प्रभु रंगतार गुरु तव शरणं रंगतार गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं एकनाथ जनार्दन स्वामी एकनाथ जनार्दन स्वामी अकल्कोट गुरु तव शरणं अकल्कोट गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं हीन दीन तारक पुरुषोत्तमा दीन दीन तारक पुरुषोत्तमा वासुदेव गुरु तव शरणं वासुदेव गुरु तव शरणं
गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं पूर्णपरात्परा सगुण गुणेश्वरा पूर्णपरात्परा सगुण गुणेश्वरा साईनाथ गुरु तव शरणं साईनाथ गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं सद्गुरुमूर्ति साई स्वरूपा सद्गुरुमूर्ति साई स्वरूपा भरद्वाज गुरु तव शरणं भरद्वाज गुरु तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. సాయిరా కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చొని